రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ గారు. హాయ్ సార్. హాయ్ రాజేష్. గొంతులో ఉన్న మాధుర్యం ఒక స్వీట్నెస్ ఉంటుంది టిల్ నౌ. అందుకే మేము ఇన్ని సంవత్సరాలైనా మీ పాటలు రిఫ్రెషింగ్గా వింటూ ఉంటాం. అవి ఎవర్ గ్రీన్ సాంగ్స్లో ఉంటాం. నీకోసం ఫస్ట్ ఫిలిం ఆపర్చునిటీ కానీ ఆఫర్ కానీ ఎలా వచ్చింది సార్? యాక్చువల్గా నీకోసం నేను కాదు మ్యూజిక్ డైరెక్టర్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. దానికి షూటింగ్ చేసి వచ్చిన తర్వాత ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ అని నాకు తెలిసింది. లైక్ త్రివిక్రమ్ గారు మీకు ఎర్లియర్ స్టేజ్ నుంచే తెలుసు కదా సార్? రూమ్మేట్స్ నేను, సునీల్, త్రివిక్రమ్ ముగ్గురు రూమ్మేట్స్. జయం కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్ అందరికీ కూడా. జయం ఆడియో రిలీజ్ రోజు కొంచెం ఓవర్గా మాట్లాడాను కూడా నేను. ఈ పాటలు ప్లే చేయని టేప్ రికార్డర్ ఉండదు మన తెలుగు నాడులో అని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాను. నిజం విషయంకి వస్తే నిజం కన్నా ముందు కనుక ఒక్కడు రిలీజ్ అవ్వకపోయింటే నిజం వుడ్ హ్యాపెన్ సంథింగ్ ఎల్స్. సార్ యాక్టింగ్ ఎప్పటి నుంచి సార్ ఇంట్రెస్ట్ అసలు? 30 minutes పైనే ఒక నాటకంలో స్టేజ్ మీద బ్లైండ్గా ఉన్నాను. సునీల్ ఆ నెక్స్ట్ డే చూసి మీరు నిజంగా బ్లైండ్ కదా అని అడిగాడు. ఇళయరాజా గారు మీకు ఇన్స్పిరేషన్. సో ఆయన కంపోజిషన్లో ఒక పాట పాడడం అనేది అంటే యాక్చువల్లీ ఆయన పిలిచే టైంకి నాకు జలుబు దగ్గు ఉంది. చిరుగాలి వీచెనే వెదురంటి మనసులో మేఘం మురిసి పాడేని. ఇంద్ర సినిమాకి మీరు ఒక సాంగ్ చేశారు, అంటే ఆయన మణి శర్మ గారు మ్యూజిక్ చేస్తారు. ఇప్పుడు కూడా నేను స్టేజ్ ఎక్కి ఎంత మాస్ క్రౌడ్ ఉన్నా ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు, ప్రభాస్ గారితో వర్క్ చేశారు, లైక్ మహేష్ బాబు గారితో వర్క్ చేశారు. అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ది కూడా స్టార్ట్ అయింది. కళ్యాణ్ బాబు మా స్టూడియోకి వచ్చారు, పాటలు విన్నారు. ప్రభాస్ గారితో ఆయన ఫస్ట్ సినిమా ఈశ్వర్ కూడా చేశారు. శాస్త్రి గారు సింగిల్ కాడ సినిమాకి. కానీ ఫస్ట్ టైం శాస్త్రి గారికి ఛాలెంజ్ అది. అమీర్పేటకు ధూళిపేటకు షహర్ ఒకటేరా, కాళ్ళకైనా కార్లకైనా సడక్ ఒకటేరా, ఎవరి కళల కోటకి మహారాజు వాడేరా, ఎగిసిపడే నవాబ్గిరి చెల్లదు పోరా, అబే చల్బే. ఇదంతా ఇక్కడ వాడే పదాలు. అబే చల్బే, తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతో భయ్. లైక్ ఒక టైంలో ఆర్పి పట్నాయక్ యారగెన్స్ ఉండేది, కొంచెం యారగెంట్గా బిహేవ్ చేసేవాడు అని విన్నా. మా కీబోర్డ్ ప్లేయర్ ఒక అతను సార్. రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ గారు. సార్ హాయ్ సార్. హాయ్ రాజేష్. సార్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఫైనల్గా ఇప్పుడు టైం ఇచ్చారు, ఇప్పుడు కుదిరింది అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ సార్. యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇవ్వాలంటే భయం అనమాట, అందుకు ఎన్నాళ్ళు ఇది అంతే. ఇంకేం ఓకే. ఎక్కడో వద్దరు ఏమో తెలియకుండా ఏదైనా కాంట్రవర్సీ వస్తుంది, అది వైరల్ అవుద్ది, వైరల్ అయ్యి లేనిపోని గొడవలన్నీ క్రియేట్ అవుతాయి. ఎందుకు ఇంటర్వ్యూలో ఇవ్వకపోతే బెస్ట్ అని నా ఫీలింగ్. సో నా దగ్గర ప్రాబ్లం ఉండదు సార్. మన ఇది లైక్ మీ మ్యూజికల్ జర్నీ, మీ పాటల గురించి, మీ గొప్పతనం గురించి తెలియజేసే పాడ్కాస్ట్ సార్. దట్స్ ఇట్, అంతే. ఇప్పుడు 90s పుట్టిన వాళ్ళందరూ మీ పాటలు వింటూ పెరిగాం మేము. మాకు ఒక నాస్టాలజిక్ మూమెంట్ వస్తుంది మిమ్మల్ని చూడగానే కానీ, మీ పాటలు విన్నా కానీ. అప్పట్లో అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు మీరు మీ సాంగ్స్తో. అండ్ అసలు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు సార్? మీరు ఉత్తరాంధ్ర నుంచి వైజాగ్ సార్ మీరు? నాదా ఒరిజినల్గా విజయనగరం జిల్లా పార్వతీపురం. ఓకే. పోతే మా ఫాదరు జైపూర్ అని ఒరిస్సాలో ఒక ఊర్లో ఉద్యోగానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన ఉద్యోగం చేస్తుండగా అక్కడే ఆయన పెళ్లి చేసుకున్నారు, అక్కడే మేము పుట్టాము. సో ఒరిస్సాలోనే మేము పుట్టాము. తెలుగు వాళ్ళం బేసికల్గా. ఓకే. బట్ పుట్టి పెరిగిందంతా ఒరిస్సాలోనే. సో విజయనగరం నుంచి అటు వెళ్ళారు. బట్ చాలా మంది ఉత్తరాంధ్ర వైజాగ్ అనుకుంటారు. ఉత్తరాంధ్రే ఒరిజినల్గా, ఎందుకంటే మా ఫాదర్ దే ఊరు అయితే అదే మా ఊరికి. ఓకే సార్. మీ ఫస్ట్ సినిమా లైక్ నీకోసం, దానికన్నా ముందు మీరు లైక్ ఒక సీరియల్కి కూడా మ్యూజిక్ ఇచ్చారని విన్నాను నేను. సో ఆ తర్వాతే నీకోసమా సార్? అది ఏది ముందు వచ్చింది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అన్నిటికన్నా ముందు ఆనందం అని ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశాను. ఓకే. దాని తర్వాత వచ్చాయి చాలాటి. ముందు సీరియల్, ముందు సినిమా మరి నాకు గుర్తులేదు. ఓకే. బహుశా నీకోసం రిలీజ్ అవ్వడం లేట్ అయింది, ఈలోగా సీరియల్ చేసి ఉండొచ్చాము. ఓకే సార్. నీకోసం ఫస్ట్ ఫిలిం ఆపర్చునిటీ కానీ ఆఫర్ కానీ ఎలా వచ్చింది సార్? యాక్చువల్గా నీకోసం నేను కాదు మ్యూజిక్ డైరెక్టర్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. దానికి ఒరిజినల్గా అవునంటూ కాదంటేనే ఒక సినిమా స్టార్ట్ అయింది చందు గారి డైరెక్షన్లో. ఆ నలుగురు డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన చందు గారి డైరెక్షన్లో వేణు, లయ హీరో హీరోయిన్స్గా అవునంటూ కాదంటూ సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే దానికి మొత్తం మ్యూజిక్ అంతా రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన 2 రోజుల్లో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ఓ ఆగిపోయిన తర్వాత చందు గారు ఆ సినిమా నుంచి బయటకు వచ్చేయడంతో నేను కూడా బయటకు వచ్చేసా. అదే సినిమా తర్వాత స్వయంవరంగా వచ్చింది. ఓహో ఓకే. అయితే ఆ పాటలు మేము ఆల్రెడీ రికార్డ్ చేసినవి ఉన్నాయి కదా. అదే టైంలో నీకోసం ఆల్మోస్ట్ చాలా కష్టాలు పడుతున్న సినిమా అనమాట ముందుకెళ్ళడానికి. ఆ టైంలో మహేశ్వరి చాలా బిజీ డేట్స్ ఆ టైంలో. ఆ డేట్స్ ఉన్నాయి, ఇమీడియట్గా 2 పాటలు కావాలి, చెన్నైలో దేవి దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేసుకుని వచ్చేంత టైం లేదు ఓహో ఓకే. అని మాట్లాడుతున్నప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ గారు ఎంక్వైరీ చేస్తే ఈ సినిమాలో పాటలు ఆల్రెడీ ఉన్నాయని తెలిసి ఈ సినిమా పాటలు 2 తీసుకెళ్ళి అవి షూటింగ్ చేసుకుని వచ్చారు. ఓహో ఓకే. షూటింగ్ చేసి వచ్చిన తర్వాత ఆ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ అని నాకు తెలిసింది. అవునా ఓకే. ఆ తర్వాత అప్పట్లో ల్యాండ్లైన్ ఉండేది. ల్యాండ్లైన్కి ఫోన్ చేసి చందు గారి ఇంట్లో ల్యాండ్లైన్కి ఫోన్ చేసి ఈ సినిమాకి పాటలు వైజాగ్ వెళ్ళాం, షూట్ చేసుకుని వచ్చాం, బాగా ఎంజాయ్ చేసాం, ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్వి, సినిమా పేరు నీకోసం అని చెప్పారు. అప్పుడు నీకోసం టైటిల్ సాంగ్ చేశాను. సో సర్ప్రైజింగ్గా ఆ సినిమాకి మీరు యాక్సిడెంటల్ మ్యూజిక్ డైరెక్టర్ అనొచ్చు. అంతే, అందులో కొంటిబాబు పాట ఏదైతే ఉందో అది దేవి చేసిన పాట. ఓహో ఒక పాట. బట్ ఆ టైటిల్ ట్రాక్ వచ్చేసరికి ఇప్పటికి నీకోసం అసలు ఎవర్ గ్రీన్ సాంగ్ సార్ అది. లైక్ ఆ పిక్చరైజేషన్ కానీ ఆ ఫీల్ ఉంటుంది. ఆ ఫోను పెట్టగానే వచ్చిన ట్యూన్ నాకు అది. అవునా సార్? ఆయన ఫోన్ చేసి ఈ సినిమా టైటిల్ నీకోసం, ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టగానే వచ్చిన ట్యూన్ అది. ఓకే. వెంటనే తీసుకెళ్ళి ట్యూన్ రాగానే సినిమాయిట్లు గారిని కలిసి ఇలా సినిమా టైటిల్ ఇది కదా, దీనికి నేను ఒక మ్యూజిక్ అనుకుంటున్నాను, ట్యూన్ అనుకుంటున్నాను అని టైటిల్ మ్యూజిక్ వినిపించగానే చాలా బాగుంది ఆర్పి, లెట్స్ గో హెడ్ అని సార్. అండ్ శ్రీనువైట్ల గారు లైక్ త్రివిక్రమ్ గారు మీకు ఎర్లియర్ స్టేజ్ నుంచే తెలుసు కదా సార్. త్రివిక్రమ్ గారితో అయితే మీరు ఒక రూమ్మేట్స్, నేను సునీల్ త్రివిక్రమ్ ముగ్గురు రూమ్మేట్స్. ఓకే సార్. శ్రీనువైట్ల గారితో ఆయనతో కూడా ఉండేది అంటే మా ట్రైలక్ బ్యాచ్లో అప్పుడప్పుడు వచ్చేవాడు. మాది ట్రైలక్ బ్యాచ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. అంటే ట్రైలక్ కాఫీ షాప్ ఒకటి ఉంది. ఎక్కడ సార్ అది? సోమాజిగూడలో శాంతిశిఖర అపార్ట్మెంట్ ఆపోజిట్లో ఉండేది, ఇప్పుడు లేదనుకోండి. అక్కడ చందు గారు ఎక్కువగా కూర్చునేవాళ్ళు. చందు గారిని కలవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆయనతో పాటు కూర్చుని టైంపాస్ చేసేవాళ్ళు. చందు గారి ఇంటి ఆ పక్క సందులో ఉండేదన్నమాట. అలాగా అక్కడికి వచ్చి కలిసే వాళ్ళందరం కలిసి ట్రైలక్ బ్యాచ్ అనుకునేవాళ్ళం మాత్రం. అది అక్కడ బ్యాచ్లో అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఆయన శ్రీనువైట్ల గారు. బట్ పర్సనల్గా నాకు అంత పరిచయం లేదు. నీకోసం స్టార్ట్ అయిన తర్వాత క్లోజ్ అయ్యాం. లైక్ త్రివిక్రమ్ గారితో సార్ అది పంజాగుట్ట రూమ్ అదేనా సార్? ఆ రూమ్ హిందీ నగర్ కాలనీలో ఉంది కదా. ఓకే. అది మేము రూమ్మేట్స్ ఉన్నాం. ఓకే. ఎన్ని ఇయర్స్ ఉన్నారు సార్ మీరు కలిసి? 3 years అనుకుంటా. బట్ మీరు రూమ్ షేర్ చేసుకున్న రూమ్మేట్స్, మీరు ఆ క్లోజ్నెస్ ఉంటుంది. బట్ ఆయనతో ఎందుకు వర్క్ చేసే అదే లేదు, ఇట్స్ డైరెక్టర్స్ డిస్క్రిప్షన్ కదా. తనకి నేను కరెక్ట్ అనిపించినప్పుడు తన సినిమా ఇస్తాడు, కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు తను ఇవ్వడు. అంటే అనుకోలేదా జస్ట్ ఆ టైంలో ఎప్పుడు? తను అనుకోవాలి, నేనేం అనుకోలేదు. బట్ మేమిద్దరం కలిసి ఆనందం చేశాం. ఆనందం తను లిరిక్స్ రాశాడు, నేను మ్యూజిక్ చేశాను. ఆనందం చాలా మంచి ఆల్బమ్ సార్. ఓకే. ప్రైవేట్ ఆల్బమ్. తేజ గారు మీ కాంబినేషన్ అనేది చిత్రంతో మొదలైంది. అసలు ఆ సినిమాకి ఎలా సార్ కాంబినేషన్ మీది? అంటే తేజ గారు కొత్త వాళ్ళతో సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు చాలా మినిమం బడ్జెట్లో చేయాలి అంటే హైదరాబాద్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లతో చేయాలి అని ఆయనకు తెలుసు. ఓకే. ఆ టైంలో మరీ లో బడ్జెట్లో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నప్పుడు ఎవరున్నారా అనుకున్నప్పుడు నేను ఎప్పుడో అంతకుముందు ఒక ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఆయనకి నేను గుర్తున్నాను. ఆ తర్వాత కొంచెం చిన్న ట్రావెల్ ఉంది. బట్ ఆయనకి ఈ సినిమా చేస్తున్నప్పుడు మళ్ళీ నేను గుర్తొచ్చాను. ఓహో ఓకే. అతను పట్నాయక్ అని ఒక అబ్బాయి ఉంటాడు అతను అని అడిగితే, చందు గారి బ్రదర్ కృష్ణమోహన్ అని ఉంటాడు, ఆయనకి అడిగితే ఆయన మాతోనే ఉంటాడు ఇప్పుడు, తను చెప్తాను నేను అనేసి తను తీసుకెళ్ళను. అక్కడ మేము మళ్ళీ రీకనెక్ట్ అయ్యాం. మీ కలయికి బీజం పడిన చిత్రం అది చిత్రం. అండ్ ఆ సినిమాలో పాటలు వచ్చేసరికి లైక్ ఉత్తరాంధ్ర నుంచి ఆ టింజ్ ఉంటుంది. ఆ పాటలు లైక్ గరివీడి లక్ష్మి గారివి పాటలు అవన్నీ తీసుకొని వచ్చేవారు మీరు, చాలా వాటి ఉత్తరాంధ్ర పాటల్ని. ఆ పాట నేను మొన్న కూడా ఒక ఊరికి వెళ్ళాను నేను. అక్కడ ఒక పంటి దాటుతుంటే మామూయ్ వెళ్ళిపోతున్నది పారొచ్చేమన్నదని వినిపించింది. మీకు కూడా సెండ్ చేశాను నేను. సో ఆ పాట ఇన్నేళ్ళైనా దాదాపు ఒక 20-25 years పాటలు కూడా ఇప్పటికీ ఇంకా టిల్ నౌ ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఆ పాటలకు మీరు తీసుకున్న కేర్ ఏంటి సార్ ఫస్ట్ ఆ ఆల్బమ్కి చిత్రం? ఏ లేదు, అంటే తేజ గారిలో గొప్పతనం ఏంటంటే
ఇది రూలు అంటే ఆ రూల్ని బ్రేక్ చేద్దామని. అవునా? ఓకే. ఆ రూల్ బ్రేక్ చేస్తే అది కరెక్ట్ అని ఆయన ఫీల్ అవుతారు అనమాట. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అయితే కుక్క కావాలి అనే ఒక సిచ్యువేషన్ ఎవరైనా అనుకుంటారు పాట కోసం. ఆయన క్రియేట్ చేశారు ఆ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వల్ల కులశేఖర్ గారు పరిచయం అయ్యారు. అంటే అలాంటి పాట రాయాలంటే కులశేఖర్ గారే రాయగలరు అని నేను చెప్పడం, నేను పరిచయం చేయడం కులశేఖర్ గారిని. ఆయన కలవడం ఒక మంచి లిరిక్ రైటర్ నాకు దొరికాడని ఆయన ఫీల్ అవ్వడం, ఈయన నాకు సింగిల్ కార్డ్ ఇస్తేనే రాస్తానన్నాను. అయ్యో మీరు రాస్తున్నప్పుడు మీకు ఎందుకు ఏమో అనుకుని మొత్తం పాటలని ఆయనతో రాయించడం, అలా కుక్క కావాలి పాటతోటి ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశాం. ఓకే. అక్కడి నుంచి ఊహల పల్లకిలో పాట క్లబ్ డాన్సర్ పాడుతుంది సినిమాలో. హీరో క్లబ్లో గిటార్ వాయిస్తుంటాడు. అంటే క్లబ్ డాన్సరు మెలోడీ పాడొచ్చా అంటే ఇప్పటివరకు మెలోడీ పాడలేదా, అయితే పాడిద్దాం, లెట్స్ బ్రేక్ అంతే. అలాగే మీకు కాలేజ్లో పిల్లలందరూ కలిసి పాడే పాటలు ఎలా ఉండాలి అంటే అప్పటి వరకు మనం చూసినవి జర్కిల్ని వేసుకుని, గ్లౌస్ వేసుకుని, బైకులతోటి ఫుల్ వెస్ట్రన్ సాంగ్స్ పాడుతుంటారు. అవును. కానీ నేను చదువుకున్న 17 సంవత్సరాలు నేను ఎంఎస్సి స్పేస్ ఫిజిక్స్ చదివాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి. అంటే ఇంటర్ వరకు 12 ఏళ్ళు, డిగ్రీ ఇంకో 3 ఏళ్ళు, పీజీ ఇంకో 2 ఏళ్ళు కలిపితే 17 సంవత్సరాలు చదువు. 17 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ అలాంటి వేషాలు వేయలేదు. పాడాలి అంటే బల్ల పట్టామా, టేబుల్ మీద దరువు కొట్టామా, పాడామా అన్నట్టే ఉండేది. ఓకే. అది కదా స్టూడెంట్స్ చేసేది. మనం అంటే ఇప్పటి వరకు వస్తున్న ఈ ట్రెండ్ ఏదైతే ఉందో కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఇలాగే పాడాలని, దాన్ని మనం బ్రేక్ చేయాలి అని నేను మామ పాట చెప్పడం జరిగింది. సో ఆ పాట ఇన్నేళ్ళు ఒక సౌండ్ వినిపిస్తూనే ఉంది మాకు ఇప్పటికి టిల్ నౌ. అండ్ సో కులశేఖర్ గారు మీరే పరిచయం చేస్తారు సార్ ఆయనతో? అంటే ఈ సినిమాకు ముందు మీతో ట్రావెల్ ఏమైనా ఉందా మీరు ఇద్దరు కలిసి? సీతారామ శాస్త్రి గారి దగ్గర కులశేఖర్ అసిస్టెంట్గా ఉంటే అప్పుడు మాకు రెగ్యులర్గా కలిసేవాడు అక్కడ. ఓకే. తను కులశేఖర్, తను వచన రామాయణం రాశాడు. అది నాకు బాగా నచ్చింది. దీనిలో కూడా మీకు కుక్క కావాలి పాటలో కూడా రాముడు గురించి రామాయణం అవన్నీ ఉంటాయి. అది నాకు ఇది అనిపించింది అనమాట, ఈ పాట ఆయనైతే కరెక్ట్గా రాయగలడు అని. అలా తనని పరిచయం చేశాను. ఓకే. అండ్ సార్ మీ ఫస్ట్ సినిమా చిత్రం ఆడియో క్యాసెట్? ఫస్ట్ తేజ గారితో సినిమా. తేజ గారితో. లైక్ అంటే అప్పట్లో ఇలా ఆడియో క్యాసెట్స్ కానీ, లిరిక్స్ కానీ, అసలు స్టిల్స్ కానీ ఒక చిన్న నాస్టాలజిక్ ఫీలింగ్స్. మయూరి ఆఫీస్లో చేసాం ఇది రిలీజ్ ఫంక్షన్. ఓకే. ఎన్ని క్యాసెట్స్ సేల్ అయ్యాయి సార్ అప్పట్లో? ఏమన్నా కొంచెం ఇది తెలీదు ఫ్రాంక్. అంటే అప్పట్లో డెఫినెట్గా మంచి రికార్డ్ సేల్స్ జరిగాయి, నెంబర్ అయితే కరెక్ట్గా తెలియదు. తేజ గారితో మీ సెకండ్ కొలాబరేషన్, సెకండ్ ఫిలిం నువ్వు నేను. సో ఆ సినిమాకి మళ్ళీ మీ కొలాబరేషన్ ఇంకా అదే చిత్రం తర్వాత ఇంకా ఫిక్స్ అయిపోయారా తేజ గారు ఇంకా మీతోనే? అంటే ఆయన ఒకరితో ట్రావెల్ అయితే వాళ్ళతోనే అవుతారు, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించరు. దట్స్ ది బెస్ట్ పార్ట్. ఇంకోటి టెక్నీషియన్స్ని బాగా నమ్ముతారు, బాగా ఫ్రీడమ్ ఇస్తారు. తనకి ఏం కావాలో క్లారిటీ ఉంటుంది. ఆ రకంగా మా ఇద్దరికి మంచి కాంబినేషన్ కుదిరింది. అండ్ నువ్వు నేను విషయానికి వస్తే అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, ఏదైనా ఒక పాట వైరల్ అవుతుంది, ట్రెండింగ్, మిలియన్స్ అన్నిట్లతో కొలమానంగా వస్తున్నారు. బట్ గాజువాక పిల్ల అనేది ఒక సెన్సేషన్ అప్పట్లో. లైక్ సోషల్ మీడియా లేని టైంలో అది 90s కిడ్స్కే తెలుసు ఆ సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో. లైక్ ఎక్కడ ఏ టేప్ రికార్డర్లో విన్నా, ఎక్కడ ఏదైనా సందర్భం వచ్చినా, జాతరలు, తిరణాలు ఎక్కడైనా ఆ పాటే ప్లే అయ్యేది ఎస్పెషల్లీ. సో ఏంటి సార్ ఆ టైంలో ఆ పాట గురించి మీరు తీసుకున్న కేర్ కానీ ఆ సెన్సేషన్ గురించి ఆ టైంలో? అది అంటే ఆ సినిమా డిమాండ్ చేసిన దాన్ని బట్టి చేసాము. అది కూడా గాజువాక పిల్ల కూడా మేము కాలేజ్లో పాడుకున్న పాటే, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నప్పుడు పాడుకునేవాళ్ళం. అవి మా ఫ్రెండ్స్ పాడుకునే పాటలే, అవి అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు తేజ గారికి మీ సాంగ్ చెప్పినప్పుడు మీ హీ వాజ్ టూ ఎక్సైటెడ్. అవునా? ఆయన కిరణ్ గారు ప్రొడ్యూసర్, ఆయన విని ఈ యొక్క పాట చాలా బాగా, నాకు ఇంకేం సినిమా ఎలా ఉన్నా పర్లేదు అన్నారు ఆయన. అంత ఎక్సైట్ అయ్యారు ఈ పాట విషయంలో. తర్వాత పాట రిలీజ్ అయిన తర్వాత పాట క్రియేట్ చేసిన ఈ సెన్సేషన్స్ చాలా ఉన్నాయి. ఓకే. ఎస్పెషలీ బార్డర్స్లో మన తెలుగు సోల్జర్స్ కంపల్సరీ పాడాల్సిందే ఈ పాటలు, మ్యాండేటరీ. అంటే ఆ బీహారీస్ కానీ, కాశ్మీరీస్ కానీ, పంజాబీస్ కానీ ఎవరున్నా క్యాంప్ ఫైర్లో కూర్చుంటే తెలుగు వాళ్ళు ఉన్నారంటే గాజువాక పిల్ల పాట పాడించుకుంటారు. అంత ఇష్టం సోల్జర్స్ కూడా ఈ పాట.
అందరు కలిసి సోల్జర్స్ డ్యాన్సులు చేసుకోవడాలు అలా ఇలా దేర్ ఈజ్ లాట్ ఆఫ్ అంటే ఈ పార్ట్ వరకు చాలా కథలు ఉన్నాయి. ది బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చారు మీరు. అందులో నువ్వు నేను ఒకటి ఆ టైంలో ప్రియతమ కానీ నీకోసమే కానీ అసలు ప్రియతమ మీరు ఒక లవ్ సాంగ్ని మళ్ళీ ఒక సాడ్ వర్షన్ కూడా ఉండేది మీ ప్రతి ఆల్బంలో. దాన్ని అంటే సిచ్యువేషన్ ఉంటే డిమాండ్ చేస్తే చేసేవాళ్ళం. లైక్ మనసంతా నువ్వే కానీ చాలా అట్లా ఒక లవ్ సాంగ్ని మళ్ళీ సాడ్ వర్షన్ కూడా ఉండేది ఆ ఆల్బమ్స్లో. కరెక్ట్ బీజిఎమ్స్కి వాడేవారు మీరు. లైక్ నా గుండెలో కూడా అసలు ఏం ఆల్బమ్ సార్ అసలు. సూపర్ ఆల్బమ్ సార్. తేజ గారితో మ్యూజిక్ సిట్టింగ్స్ ఎలా ఉండేవి సార్? అంటే ఎర్లియర్ స్టేజెస్ చిత్రం కానీ నువ్వు నేను కానీ జయం కానీ మీ కొలాబరేషన్లో చాలా ఫిల్మ్స్ వచ్చాయి కదా ఆల్మోస్ట్. సో ఎలా ఉండేది మ్యూజిక్ సిట్టింగ్స్ ఆయనతో మీకు? అంటే ఎవరితోనే నాకు ఇప్పటివరకు మ్యూజిక్ సిట్టింగ్ జరగలేదు. ఓకే. అక్కడ సిచ్యువేషన్ అలా చెప్తే ఆ సిచ్యువేషన్ వెంటనే ట్యూన్ చెప్పడం అంతే. అంతేనా? అంటే ఇప్పుడు బేసిక్గా ట్రావెల్ అవుతుంటారు కదా మ్యూజిక్ డైరెక్టరు లిరిసిస్టు ఇలా ట్రావెల్ అవ్వడం అప్పట్లో. అంటే మ్యూజిక్ సిట్టింగ్ అనేది అప్పట్లో కన్వెన్షనల్ మెథడ్ ఏంటంటే దానికోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్ రోజు మ్యూజిక్ డైరెక్టరు తన టీంతో పాటు వచ్చి ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్ అందరూ ఉంటారు, ప్రొడ్యూసర్ డైరెక్టరు హీరో వీళ్ళది హీరో అయితే హీరో కూర్చుంటారు. కూర్చొని సిచ్యువేషన్ చెప్తే అప్పుడు వాళ్ళు అప్పుడు కొంత ప్రిపేర్ అయ్యి వస్తారు, వినిపిస్తారు. వినిపించిన తర్వాత అప్పుడు ఓకే అంటే ఓకే, లేదంటే మళ్ళీ కూర్చోవడం ఇలా ఉంటుంది. అది కన్వెన్షనల్ మెథడ్. నేను ఇప్పటివరకు మ్యూజిక్ సిట్టింగ్ చేయలేదు. మామూలుగా కథ చెప్పేసిన తర్వాత సిచ్యువేషన్ చెప్తారు. సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఇది సాంగ్ సిచ్యువేషన్ అనగానే వెంటనే ట్యూన్ చెప్పేస్తాను నేను. ఓకే. అంతే. ఇంకా ఫాస్ట్ ఉంటుంది. అంతకుమించి ఇంకేం లేదు. మ్యూజిక్ సిట్టింగ్ అంటే ఏం లేదు. జయం కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్ అందరికీ కూడా. అంటే దాంట్లో మీరు ఒక ఆనిముత్యాలు లాంటి పాటలు ఇచ్చారు ఆ లవ్ స్టోరీకి. అంటే ప్రాణం పెట్టేశారు మీరు. మ్యూజిక్ కానీ పాటలు కానీ లైక్ ఇప్పటికీ టిల్ నౌ అసలు ఒక్కొక్క పాట వింటుంటే అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ స్కోర్ కూడా ఆ సినిమాకి సంబంధించి గోపీచంద్ గారు వచ్చేటప్పుడల్లా మీరు ఆ భయాన్ని మీ మ్యూజిక్ ద్వారా చూపించారు మీరు. లైక్ పాటలు కూడా అసలు ప్రియతమా తెలుసునా ఆ సాంగ్ ఇప్పటికీ టిల్ నో మ్యూజిక్లో టీవీలో చూసినప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ సినిమా చూసినప్పుడు కానీ ఒక ఫీల్ వస్తుంది తెలియకుండా ఒక హాయిగా. లైక్ పిక్చరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కుదిరింది. అది ఆ తాడుతో తేజ గారు బాగా పిక్చరైజ్ చేశారు. ఆ సాంగ్ గురించి చెప్పండి సార్. జయం అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే జయం ఆడియో చాలా కాన్ఫిడెంట్గా ఉండేది నాకు. జయం ఆడియో రిలీజ్ రోజు కొంచెం ఓవర్గా మాట్లాడాను కూడా నేను. ఈ పాటలు ప్లే చేయని టేప్ రికార్డర్ ఉండదు మన తెలుగు నాళ్ళలో అని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాను. తర్వాత చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది మనిషికి అని తిట్టిన వాళ్ళు ఉన్నారు. అయితే ఫ్రాంక్గా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ప్రియతమ తెలిసిన పాట అంత ఎక్కలేదు జనంకి. ఓకే. మిగతా పాటలన్నీ ఎక్కుతున్నాయి, రాను రాను అంటున్నాయి కానీ మిగతా అన్ని పాటలు ఎక్కుతున్నాయి, కానీ ప్రియతమ తెలిసిన పాట అంత ఎక్కలేదు. ఈవెన్ అందమైన మనసులో ఆ పాట కూడా ఎక్కేసింది. సినిమా చూసిన తర్వాత విజువల్ బట్టి కనెక్ట్ అయిపోయారు జనం. ఆ తర్వాత ప్రియతమ తెలిసిన పాట పెద్ద హిట్ అయింది. సో పోస్ట్ రిలీజ్ తర్వాత ప్రియతమ తెలిసిన పాట పెద్ద హిట్ అయింది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు రీకలెక్ట్ చేసుకుంటే అన్నీ హిట్టే కదా అనిపిస్తుంది. బట్ కొన్ని అంటే ఆయన సిచ్యువేషన్ చెప్తున్నప్పుడే నేను ఇలాగా మిషన్ ఇంపాసిబుల్లో లాగా అతను వచ్చి ఎలా అమ్మాయి దగ్గర అలా ఆగుతాడు, ఇవన్నీ సిచ్యువేషనల్గా ఆయన చెప్పడం, ఆ విజువల్ మాకు పాట చేస్తున్నప్పుడే ఆయన చేయకముందే ఆయన మొత్తం విజువల్ ఏం తీయబోతున్నారో చూపించారు చెప్తూ. దాన్ని బేస్ చేసుకుని నేను కంపోజ్ చేశాను. కంపోజ్ చేశాక మొత్తం అలాగే మీరు చూస్తే ఆ విస్పర్ తోటి ప్రియతమా తెలుసునా అలా అనిపించడం, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి పడుకోనుంది ఆ టైంలో అలా అనాలి, ఇవన్నీ కూడా తేజ క్రియేషన్ ఇవన్నీ. ఓకే. ఆ విజువల్ ఆయన కళ్ళ ముందు ఉంది కాబట్టి ఆయన అనుకున్నట్టు చేయించుకున్నారు మాత్రం. కానీ సాంగ్ ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఆ ఒక్క సాంగ్ మాత్రం అంత ఎక్కట్లేదు జనంకి. నాకు అర్థం కాలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయిపోయింది. మీకేమో ఆ టైంలో ఒక మంచి పాట కదా ఇది ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఉంటుంది కదా డౌట్. అంటే మరీ అంత టైం ఉండేది కాదు ఆలోచించడానికి, బట్ ఇది కూడా వెళ్ళొచ్చు ఎందుకు వెళ్ళలేదబ్బా అని ఫీలింగ్ ఉండేది అంతే. అండ్ ఆ ఆల్బంలో రాను రాను అంటూనే చిన్నది ఒక సెన్సేషన్. లైక్ మీకు నువ్వు నేనులో గాజువాక పిల్ల ఎంత సెన్సేషనో రాను రాను అనేది కూడా. రీసెంట్గా కూడా నితిన్ గారి సినిమాకి మాచర్ల నియోజకవర్గం కూడా రీమేక్ చేశారు. అండ్ ఆ ఒక సెన్సేషన్ ఆ పాట ఇప్పటికీ టిల్ నో ఒక వైబ్ కోసం చాలా చోట్ల ప్లే చేస్తుంటారు ఇప్పటికీ. ఆ సాంగ్ కంపోజిషన్ గురించి చెప్పండి సార్. అదే ఇది కూడా మేము అంటే ఫోక్స్ మ్యాక్సిమం అంటే ఈ మేజర్గా ఈ 3-4 సాంగ్స్ కూడా మేము క్యాంపస్లో పాడుకున్న పాటలే. ఓకే. ఇది మాతృక అయితే గరివీడి లక్ష్మి గారిదే. గరివీడి లక్ష్మి గారు ఆవిడ పాడేవాళ్ళు అంటే ఆ తర్వాత కలిసినప్పుడు ఆవిడ చెప్పారు ఈ పాటలు నేను పాడానని. రాను రాను అంటూనే వాళ్ళది ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ కొంచెం అంటే
మరీ రా ఫోక్ లాగా ఉంటుంది అనమాట. అలా కాకుండా కొంచెం మాస్ ఫోక్ లాగా కొంచెం సినిమాటిక్గా మార్చి చరణాలన్నీ నేను కంపోజ్ చేసుకుంది. ఓకే. ఒక పల్ల వరకు ఆ రా ఫోక్ని సినిమాటిక్ దీనిలాగా చేసాం. కంపోజిషన్ అయిపోయాక ఫస్ట్ వినగానే తేజ గారి రియాక్షన్? లేదు అంటే మొదటి నుంచి తేజ గారికి ఐడియా ఉన్నాయి ఈ పాటలు. ఓకే. నేను ట్రావెల్ అవుతున్నా కదా కలిసి పాటల మీద ఐడియా ఉంది. జేమ్లో ప్రతి సాంగ్ ఒక ఆనిముత్యమే నిజంగా. అంటే ప్రతిది ఎవ్రీథింగ్ లైక్ వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు వచ్చే సాంగ్ కానీ అన్నీ. ఎస్పెషల్లీ రైలు మీద ఒక పాట ఉంటుంది అందులో, బండి బండి రైలు బండి సాబాసి సాబాసి. ఆ సాంగ్ వచ్చేసరికి ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు తిడుతూ ఉంటుంది, తర్వాత ఎప్పుడు మారిందో తెలియదు, తర్వాత ఇంకొక సాంగ్ కూడా వచ్చింది పొగుడుతూ సాంగ్ ఉంటుంది ట్రైన్. అసలు ఏంటి సార్ ఏం జరిగింది ఆ 2 వర్షన్లు ఏంటి ఆ సాంగ్? యాక్చువల్గా ఒరిజినల్గా అప్పుడు ట్రైన్స్ ఉన్న సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని కులశేఖర్ గారు ఆ లిరిక్ రాశారు, అది పాడాము, సిచ్యువేషన్ పిక్చరేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది, సినిమా రిలీజ్ అయిపోయింది, సినిమా హిట్ అయిపోయింది, ఇంకా ఆడుతుంది థియేటర్లో. మధ్యలో రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక అబ్జెక్షన్ వచ్చింది, మీరు మా దగ్గర పర్మిషన్ తీసుకుని మా ట్రైన్లో షూట్ చేస్తూ మా గురించి నెగిటివ్గా మాట్లాడతారా, టైంకి అసలు రాదు ఇలాంటివన్నీ, నేను అది కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. వెంటనే తేజారు ఇది వాళ్ళకి పొగుడుతూ చేయాలి మనం పాట అని చేయడంతో వెంటనే అది చేసి ప్రింట్లో మార్చేసాం అనమాట. అండ్ ఆ పాట నాకు తెలిసి రవివర్మ గారితో ఎవరితో పాడించారు మీరు, తర్వాత మీరు పాడేసిన? లేదు, అందరం కలిసి పాడాం. ఓకే. సెకండ్ వర్షన్ అందరం కలిసి పాడాం. అదే సెకండ్ వెర్షన్ వచ్చేసరికి ఇంకా సెన్సార్ కోసం కాబట్టి, అంటే అది రైల్వే వాళ్ళ కోసం కాబట్టి మొత్తం నేను పాడేశాను. ఓకే, మీరు పాడేశారు. అదే నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే అదొక డౌట్ ఉండిపోయింది నాకు, ఆ 2 పాటలు ఎందుకు, ఏం జరిగింది? అది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అబ్జెక్షన్ వల్ల అది మళ్ళీ మార్చి చేయడం. లైక్ నిజంగానే ఆ ముందు వర్షన్లో కులశేఖర్ గారి లిరిక్స్ చూస్తే క్రీస్తు పూర్వం జనగణక అవన్నీ ఉంటాయి. అవునవును. అండ్ ఆ సినిమా ఆల్బమ్ సంబంధించి బెస్ట్ మూమెంట్ ఏంటి సార్ మీకు జయం? బెస్ట్ మూమెంట్ అంటే అలా చెప్పడం కష్టమేమో, ఎందుకంటే ప్రతిదీ బెస్ట్ మూమెంట్. ఒక సిచ్యువేషన్ చెప్తా. మేము రామనాయుడు స్టూడియోలో రికార్డింగ్ చేస్తున్నప్పుడు తేజ గారు ఏమో ఫోన్ చేసి క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం, క్లైమాక్స్ కోసం సాంగ్ పంపించండి అన్నారు. అని ఆయన ఎలా తీస్తున్నారు ఏంటి అవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత కులశేఖర్ గారికి ఇలా సంస్కృతిలో లిరిక్స్ కావాలి అని చెప్పడం, అదంతా ఇన్పుట్ అయిపోయిన తర్వాత నేను ట్యూన్ చేశాను, రికార్డింగ్ అయిపోయింది. ఓవర్ నైట్ ఆయన ఈ అడవుల్లో ఉన్నారు, ఇది మన తిరుపతి దగ్గర ఉంటాయి అడవులు, ఏంటవి, నల్లమల అడవుల్లో, నల్లమల అడవుల్లో షూటింగ్ జరుగుతుంది. అక్కడ మన ఈ సాంగ్ పంపించాం. ఓకే. పంపిస్తే నాగరాలో ప్లే చేస్తారు కదా, నాగరాన్ని ఒక టేప్ ఉంటుంది, ఆ టేప్లో ప్లే చేస్తారు షూటింగ్ అప్పుడు. ప్లే చేస్తుంటే అప్పటి వరకు ఎవరికి తెలియదు ఆ పాట ఏంటో, తేజారు ఒక్కళ్ళకే తెలుసు, ఎందుకంటే ఆయన ఫోన్లో విన్నారు. మిగతా ఎవరికి యూనిట్లో ఎవరికి తెలియదు పాట ఏంటి అనేది. డైరెక్ట్ ఆయన సాంగ్ హీరో లేచేటప్పుడు ఆ పాట రావాలి అని దాన్ని కెమెరా అంతా సెట్ చేసేసి క్రేన్ మీద సమీర్ కెమెరా రెడీగా ఉండి తను ఇలా చేస్తున్నాడు. సాంగ్ స్టార్ట్ అయింది. అభిమంత్రణం అని స్టార్ట్ అవగానే ఒకసారి ఇలా కదిలాడు ఆయన, సమీర్ గారు కదిలి కట్ అన్నాడు. ఆయన అంటే యూజువల్ డైరెక్టర్ కట్ అన్నాడు, కెమెరామెన్ కట్. ఏమైంది సమీర్ అంటే 1 more అన్నాడు. మళ్ళీ ఇంకొకసారి చేస్తే మళ్ళీ కట్ అన్నాడు. ఈయన ఏమైందంటే క్రేన్ దించేసి ముందు పాట వినేస్తాను, అది స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు ఇది వస్తుంది, ఒళ్ళు జలదరిచ్చినప్పుడు నేను హ్యాండిల్ చేయలేతున్నాను కెమెరాని, ముందు నేను పాటను డైజెస్ట్ చేసుకుంటా ఫస్ట్, తర్వాత నేను ఇది చేస్తాను, షూట్ చేస్తాను అంటే అప్పుడు మొత్తం యూనిట్ అందరం వినేటట్టు పాట గట్టిగా ప్లే చేశాను. 1-2 సార్లు ప్లే చేసిన తర్వాత అందరూ దాన్ని డైజెస్ట్ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశాను. సార్ ఆ సినిమాకి సంబంధించి నేను ఇందాక మీతో అన్నట్టు పాటలు, జేమ్ పాటలు ఇప్పటికీ ఎవరికైనా లైక్ నువ్వు నేను కూడా, బట్ మీ స్కోర్ కూడా చాలా ఎలివేట్ చేసేది ఆ సీన్స్ని. కానీ ఇప్పుడు నేను అన్నట్టు గోపీచంద్ గారి విలనిజం గురించి మనం ఇన్నేళ్ళ తర్వాత కూడా మాట్లాడుకుంటాం, బట్ ఆయన వచ్చినప్పుడు కానీ ఆయన పరిగెడుతున్నప్పుడు వీళ్ళని చేజ్ చేసేటప్పుడు అది విసిరేటప్పుడు ఆ స్కోర్ మీరు ఏదైతే ఉందో చాలా టెరిఫిక్ స్కోర్ అనిపించింది నాకు ఆ టైంలో. సినిమాకి చాలా హెల్ప్ అయిన స్కోర్. సో ఆ స్కోర్ గురించి కూడా అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, అక్కడ డైరెక్టర్ తీసిన విజువల్ని మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ చేయడమే మా పని. ఓకే. అక్కడ మేమేదో గొప్పగా చేసేసామని నేను నన్ను, ఆ డైరెక్టర్ అంత గొప్పగా ఆ విజువల్ తీశారు కాబట్టి దానికి తగ్గట్టుగా మేము స్కోర్ ఇచ్చామని నా ఫీలింగ్. సో అంతేగాని ఏదో మేము తీసేసి
లేని దాన్ని మేము ఎక్కడో ఉన్నట్టు చూపించాము అలా అని నేను అనుకోవట్లేదు. ఆయన అంత గొప్పగా తీశారు కాబట్టి అది దానికి తగ్గట్టు మ్యూజిక్ వచ్చింది. తేజ గారు మీరు అసలు ఎవర్ గ్రీన్ బాండింగ్ చాలా సినిమాలు చేశారు సార్. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది, అంటే ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అంటే మీ కాంబినేషన్ పాటలు అంటే అసలు హాట్ కేక్లా సేల్ అయ్యేవి ఒక టైంలో, మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. ఏముంది కామనే. నిజం తర్వాత అనూప్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం, అనూప్తో చేయించాం. ఓకే, అంటే ఇద్దరు కలెక్టివ్ ఇద్దరం కలిసి అనుకున్నాం. ఓకే. నిజం తర్వాత జై సినిమాకి అనూప్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. అప్పటికి అనూప్కి వేరే డైరెక్టర్స్ నుంచి ఆఫర్స్ వస్తుంటే లేదు మనతో ఎంత ట్రావెల్ అయ్యాడు కాబట్టి తను మంత్రుగా వస్తే తనకు ఎక్కువ ఇది వస్తుంది అని నేనే చెప్పాను తేజ గారికి. ఓకే, అలాగా తేజ నేను కలిసి డిసైడ్ అయ్యి అనూప్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. మీ శిష్యుల్లో లైక్ అనూప్ ఎక్కువ కనిపిస్తుంటాడు, ఎక్కువ వినిపిస్తుంటాడు కదా. అంటే తను అంత హార్డ్ వర్క్ కూడా చేశాడు. ఓకే, ఫ్రాంక్గా తను కంప్లీట్గా తన లైఫ్ అంతా నా కోసం డెడికేట్ చేశాడు. అవునా సార్? మొత్తం నా ఫస్ట్ సినిమా నుంచి నీకోసం ఒకటి వదిలేస్తే చిత్రం నుంచి స్టార్ట్ చేసి నీకోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఉన్నాడు అనూప్. అవునా? ఓకే. అక్కడి నుంచి ఇంకా ప్రతి సినిమాలోని కంప్లీట్గా అనూప్ కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు. మేము చాలా చాలా ట్రావెల్ అయ్యాం కలిసి. అప్పట్లో 64 MB శాంప్లర్ అని ఒక శాంప్లర్ ఉంటుంది, దాని నుంచి ఏవో కొత్త టోన్స్ వస్తాయంట. అంటే బాంబే వెళ్ళి కొనుక్కొని వచ్చి షాప్ మీద అది పెట్టుకుని N364 కీబోర్డ్ పెట్టుకుని దాని మీద ప్లే చేసి అవన్నీ స్టేజెస్ చూసుకొని వచ్చాము కలిసి. అలాగా అంటే తను వేరే ఆ టైంలో చక్రి కూడా అనూప్ కావాలనేవాడు. అవునా? అనూప్తో అనూప్ 2 చోట్ల కొంచెం టైం ఇదే అయ్యేది కాదు. చక్రి ఏంటంటే ఎవరైనా లేకపోతే ఆప్షన్ కూడా చూసుకునేవాడు, నేను ఆప్షన్ చూసుకునేవాడిని కాదు. ఓకే, ఎందుకంటే నాకు తనతో ట్రావెల్ కరెక్ట్గా ఉందని నేను ఆప్షన్ చూసుకునేవాడిని కాదు. ఇంకా పర్మనెంట్ లాగా ఉండేది. అందుకు అనూప్ ఏమో చక్రికి చెప్పేసి ఇంకా కంప్లీట్గా నాతో ఉండిపోయాడు. మీ దగ్గర ఇంకెంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తారు సార్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు? లైక్ దేవి గారు, తమన్ గారు, వీళ్ళు ఎవరన్నా? దేవి నా దగ్గర చేయలేదు కానీ తమన్ చేశాడు కొన్ని పాటలకి. ఓకే. సాయి అప్పుడు ఎన్ని ఒక ఉన్నాయి. ఇప్పుడు నీకు నేను నాకు నేను నీకు నేను నాకు నువ్వు సినిమాలో గుమ్మరే గుమ్మరే గుమ్మ గుమ్మరే ఆ పాట ఉంది చూడండి, దాని రిథమ్ తను ప్లే చేశాడు. తను బేసికల్గా రిథమ్ ప్లేయర్. ఓకే. నా చిరునామా నీ హృదయాన ఆ చేంజ్ ఓవర్ అవన్నీ తమన్ ప్లే చేశాడు. సో తన వర్క్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంటుంది సార్? మీ దగ్గర వర్క్ చేశాడు ఇప్పుడు? అదేం లేదబ్బా, నా దగ్గర ఏముంది, నా దగ్గర తను చేసింది చాలా తక్కువ. ఓకే. ఫ్రాంక్గా తనకి ఒరిజినల్గా ఎవరైనా గురువు అంటే మణిశర్మ గారు. అవునా? మణిశర్మ గారు చాలా బాగా వర్క్ చేయించారు. దేవి గారికి, తమన్ గారికి ఇద్దరికి ఇంకా ఆయన అంటే దేవిది మణిశర్మ గారి ట్రావెల్ ఎంత ఉంది నాకు తెలియదు కానీ తమంది మణిశర్మ గారికి చాలా పెద్ద ట్రావెల్. చాలా పెద్ద ట్రావెల్. ఓకే. మీకు అంటే ఇప్పుడు జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో వర్క్ బాగా నచ్చింది అంటే మీరు ఒక టైంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా, ఇప్పుడు మీకు బాగా నచ్చే మ్యూజిక్ డైరెక్టర్ కానీ మ్యూజిక్ కానీ? అంటే నాకు ఫ్రాంక్గా దేవి అంటే ఇష్టం, ఎందుకంటే దేవి సాంగ్స్లో తెలియకుండా ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకే. ప్రతి పాటలో ఏదో ఒక ఎనర్జీ లేకుండా చేయడుతాను, అందుకు దేవి మ్యూజిక్ నాకు బాగా ఇష్టం. కొన్ని పాటలు తమను డెఫినెట్గా బాగా చేస్తున్నాడు, అలవైకుంఠపురం లాంటి సినిమాలో. లైక్ ఇప్పుడు దేవి గారు, మీరు కూడా యాక్టర్ అయ్యారు, ఇప్పుడు దేవి గారు కూడా ఎల్లమ్మతో యాక్టర్గా మారబోతున్నారు. చూసారా సార్ గ్లిమ్స్? ఫస్ట్ లుక్ నాకు చాలా బాగా నచ్చింది. అవునా? ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్, ఎందుకంటే ఆ ఫస్ట్ లుక్తోనే హీఈస్ వెరీ క్లియర్ వాట్ హీఈస్ గోయింగ్ టు డూ అనిపించింది నాకు. సో ఇప్పటి నుంచో అవ్వాల్సింది ఇప్పుడు చాలామంది అడిగారు తనకి యాక్టింగ్ చేయమని, తను చేయలేదు. మరి ఈ కథ తనకి ఎంత ఇన్స్పైర్ చేసిందో మరి. అండ్ ఈ కథ కూడా కొంతమంది హీరోల దగ్గరికి వెళ్ళింది, ఫైనల్గా దేవి గారికి వచ్చి చేరింది. అంతే, దానే పే ఖానే వాళ్ళ కన్నా అవుతా. మీ ఆల్బమ్స్లో లైక్ మనసంతా నువ్వే ఒక ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇచ్చారు, లైక్ తూనీగా తూనీగా అప్పట్లో ఒక సెన్సేషన్, టీవీలో వచ్చినప్పుడు అతుకు పేరు చూసేవాళ్ళం. ఎస్పెషలీ మనసంతా నువ్వే కథ చెప్పినప్పుడు నాకు బాగా కథ బాగా కనెక్ట్ అయిన తర్వాత నేను వెంటనే చెప్పిన ట్యూను నీ స్నేహం ఎకరాను అని. ఓకే. అది మనసంతా నువ్వే టైటిల్ సాంగ్. ఆ సాంగ్ చెప్పాను నేను ఎంఎస్ రాజు గారికి, ఆదిత్య గారికి. ఇది అంటే కథ విన్నాక నాకు ఇది ట్యూన్ అనిపిస్తుంది అని అనగానే సిచ్యువేషన్ మనకు లేదు కదా అన్నారు. టైటిల్స్లో పెడదాం సార్ అన్న. టైటిల్స్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది, మనం పెడతాం, చేద్దాం సాంగ్ అన్నారు. అది నీ స్నేహితురాను అనే పాట నేను ట్యూన్ ఇచ్చి మనసంతా నువ్వే మెయిన్ అది హుక్ లైన్ కదా, దాంతో ట్యూన్ ఇచ్చాను.
శాస్త్రి గారు అద్భుతంగా రాశారు ఆ 2 లైన్లు. రాసిన తర్వాత అది రికార్డ్ చేసాం. చేసిన తర్వాత టైటిల్స్ కోసం అనుకుని చేసింది. అలాంటిది క్లైమాక్స్కి వచ్చేసరికి అంత సాటిస్ఫాక్షన్గా లేదే క్లైమాక్స్ అని అందరూ యూనిట్ ఫీల్ అవుతున్నప్పుడు కృష్ణారెడ్డి గారు ఎడిటర్ గారు ఆయన ఈ సాంగ్ తోటి క్లైమాక్స్ ఎడిట్ చేశారు. ఓ ఎడిట్ చేసిన తర్వాత అప్పుడు చూసి సినిమా చాలా పెద్ద హిట్ అయిపోద్దబ్బా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది క్లైమాక్స్ అన్నారు. సేమ్ యూనిట్, అదే యూనిట్ ఎవరైతే సాంగ్ లేకుండా చూసారో సాంగ్తో చూసినప్పుడు ఆ ఫీల్ వచ్చింది. అందుకు సాంగ్ తాలూకు ఇంపాక్ట్ అంటే మ్యూజిక్ తాలూకు ఇంపాక్ట్ ఎంత ఉంటుందో. అందుకే గోపాలకృష్ణ గారు అంటారు ఆర్పి తన మ్యూజిక్తోని మ్యాజిక్ చేసేస్తాడు, సాంగ్ పెట్టి లేని దాన్ని చాలా ఎలివేట్ చేసేస్తాడు అని. అయితే అక్కడ ఆ సిచ్యువేషన్కి అది ఎంత బాగా యాప్ట్గా సెట్ అయిందంటే ఇంకా అప్పటి వరకు కొంచెం డౌట్ఫుల్గా ఉన్న యూనిట్ అందరూ ఎక్స్ట్రాడినరీ కాన్ఫిడెంట్ అయిపోయారు ఓకే. ఆ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఆ సాంగ్తో. అందుకు క్లైమాక్స్ మీరు మనసంతా సాంగ్ తోటి ఎడిట్ చూస్తే అద్భుతంగా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు చెప్పాక ఇప్పుడు తెలుస్తుంది అది. సో అలా ఇది మీరు ఆదిత్య గారు కదండి, ఆయన చెప్తారు బాగా. ఆయనకి ఈ సిచ్యువేషన్ మొత్తం అక్కడ లైవ్లో ఉన్నారు కాబట్టి ఆయన తెలుసు. కానీ సార్ సూపర్ ఆల్బమ్ సార్. అసలు చెప్పబోయే ప్రేమ కూడా అంటే మీరు ఇచ్చిన పాటకి ఆ విజువలైజేషన్, ఆ ట్రావెలింగ్. ఫస్ట్ టైము ఉదయ్ కిరణ్ అప్పటి వరకు నువ్వు నేను ఇవన్నీ చేశాడు కానీ కట్ చేస్తే సాంగ్ లేదు ఉదయ్ కిరణ్కి. ఓ డ్యూయట్ కట్ చేస్తే సాంగ్ హీరోలకి డ్రీమ్ అనమాట. అది ఫైట్ డ్యూయట్ ఇవన్నీ డ్రీమ్స్. అది ఉదయ్ కిరణ్కి ఫస్ట్ చెప్పనా ప్రేమ పాట ఉంది కదా, అది డ్యూయట్ డ్యాన్స్ చేస్తూ చేసేది. తన ఫస్ట్ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడండి సార్, ఫస్ట్ డ్యూయట్ సార్ నాకు ఇది అనుకొని. అసలు మిగతా అన్ని అప్పటి వరకు అన్ని సిచ్యువేషనల్ సాంగ్సే. ఓకే. అంటే సిచ్యువేషన్ పరంగా యాక్ట్ చేయడం తప్పితే ఆ చిత్రం నువ్వు నేను అన్నీ కూడా ఫస్ట్ టైం కట్ చేస్తే ఒక డ్యూయట్ వచ్చింది నాకు అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. అది ఇట్స్ మనసంతా నువ్వే ఇట్స్ అగైన్ ఇప్పుడు ఈ 14th రిలీజ్ అవుతుంది ఫిబ్రవరి 14th రిలీజ్ అవుతుంది. ఉదయం మిస్ అవుతున్న వాళ్ళందరూ మళ్ళీ చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ఆ సినిమాతో పాటు మ్యూజిక్తో పాటు ట్రావెల్ అయిన వాళ్ళందరూ ఒక్కసారి మళ్ళీ బ్యాక్ నాస్టాలజీ మూమెంట్ పాటలతో వెళ్ళొచ్చు. లైక్ అప్పుడు పాటలు కూడా అసలు ఆడియో క్యాసెట్లు భలే ఉండేది సార్. సైడ్ బి అవన్నీ నేనే సెట్ చేసేవాడిని. ఎందుకంటే 2 వైపులు లెంత్ సేమ్ ఉండాలి కదా. ఓకే. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క లెంత్లో ఉంటుంది. ఏ సాంగ్ ఏ 3 సాంగ్లు ఎటు ఉండాలి, ఏ 3 సాంగ్లు ఎటు ఉండాలి, అప్పుడు ఈక్వల్ లెంత్లు వస్తాయి. దాని మీద వర్క్ చేసేవాళ్ళం చాలా. అదొక పెద్ద కసరత్తు ఉండేది మాకు. అది నిజంగా ఈ సినిమాలో ఎవరైనా ఎప్పుడు ఆ సాంగ్ కూడా అసలు ఎవర్ గ్రీన్ సాంగ్. అసలు యాక్చువల్లీ ఆ సాంగ్ మేము అవునంటూ కాదంటూ కోసం చేసిన సాంగ్ అది. అవునా? ఫస్ట్ చందు గారి కోసం అవునంటూ కాదంటూ కోసం చేసిన సాంగ్ అది. శాస్త్రి గారు రాశారు ఆ పాట. శాస్త్రి గారు చెప్పారు ఈ పాట మళ్ళీ మనం వాడదాం ఆర్పి మనసంతా నువ్వులో బాగుంటుంది అని. అప్పటికి ఆయనకి ఐడియా ఉంది కదా, ఐడియా ఉంది కాబట్టి అది ఎంఎస్ రాజు గారు చెప్తే బాగుంది అని అది ఇది చేయడం జరిగింది. లైక్ తునిగా సార్ అది శాస్త్రి గారు ఆ సాంగ్. అది చిల్డ్రన్ అంటే ఇప్పటికీ చూసే చైల్డ్ ఎపిసోడ్లో బెస్ట్ సాంగ్ అనిపిస్తుంది కదా. నిజం విషయంగా వస్తే అంటే మీ సాంగ్స్లో మీ గొంతులో ఉన్న మాధుర్యం, ఒక స్వీట్నెస్ ఉంటుంది టిల్ నౌ. అందుకే మేము ఇన్ని సంవత్సరాలైనా మీ పాటలు రిఫ్రెషింగ్గా వింటూ ఉంటాం. అవి ఎవర్ గ్రీన్ సాంగ్స్లో ఉన్నాయి మాకు. బట్ మీ ఆల్బమ్స్లో ఆల్మోస్ట్ ఒక 3 సాంగ్స్, ఒక్కొక్కసారి 4 లేదా 2 మీరే పాడేవారు, సింగింగ్ మీదే ఉండేది. ఏంటి సార్ ఒక్కొక్కసారి అంటే ఈ పాటని ఇంకొక సింగరు న్యాయం చేయలేడేమో అన్న సిచ్యువేషన్, లేదంటే వాళ్ళు కొన్నిసార్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా లేదు మీరే అంటే మీరు ఒక ట్రాక్స్ పాడతారు ముందు బేసిక్గా మ్యూజిక్ చేసేటప్పుడు కంపోజిషన్కి, ఆ ట్రాక్ చూసి ఇంకా వేరే వాయిస్ వినకుండా అలా జరిగిందా? లేదంటే అంటే మీరు యాక్చువల్లీ ట్రాక్ పాడినప్పుడే బాగున్నాయి కదా పెట్టేద్దాం అనేసి అనుకున్నాం. యాక్చువల్లీ నిజం కన్నా ముందు ఒక్కటి రిలీజ్ అవ్వకపోయి ఉంటే నిజం కన్నా ముందు కనుక ఒక్కడు రిలీజ్ అవ్వకపోయి ఉంటే నిజం వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఓకే. ఎందుకంటే ఒక్కడు రిలీజ్ అయిన తర్వాత నిజం అనేది చిన్న సినిమా అయిపోయింది. ఓకే. ఒక్కట్లో ఒక హీరోయిజం ఫుల్ ఎలివేట్ అయిపోయిన తర్వాత నిజం వచ్చేసరికి తల్లి చాటు బిడ్డ అనే ఇది జనం యాక్సెప్ట్ చేయలేకపోయారు. తేజ గారు కొత్త కథ తీసుకున్నారు. అది అప్పుడు ఒక్కడు తర్వాత రావడం వల్ల ప్రాబ్లం అయింది తప్పితే ఒక్కడి కన్నా ముందు నిజం వచ్చి ఉంటే నిజంకి కొంతవరకు మంచి మార్కెటే ఉన్నాం. అది ఒకటి బ్యాడ్ అయిందని నా ఫీలింగ్. ఒక్కడి కన్నా ముందు రావడం వల్ల ఒక్కడు దానికన్నా ముందు రావడం వల్ల అంత పెద్ద హీరో తల్లిచాటు ఉన్నాడు అనే ఫీలింగ్ ఇది అయింది. లైక్ అంత హీరోయిజం చూసాక ఒక్కసారిగా ఈ కథలో ఇలాంటి అమ్మ చెప్పినట్టు సీతారాం క్యారెక్టర్ చూసేసరికి అది కొంచెం ఇదైంది.
సాంగ్స్ వరకు వచ్చేసరికి ఫ్రాంక్గా పాడుతున్నప్పుడు అందరూ ఓకే అన్నారు, నా వాయిస్తో కంటిన్యూ అయిపోయాము. బట్ వేరే అదే టైంలో రిలీజ్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు ఉంటే బాగుండు అని కృష్ణ గారు ఫోన్ చేసి చెప్పారు. వాయిస్లు వేరే వాళ్ళు కూడా ఉంటే బాగున్నాయేమో చూడండి ఒకసారి ఆలోచించండి అంటే నిజంగా అప్పుడు ట్రై చేసాం. అండ్ నాది ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే తెలుగుని తెలుగులా పాడే వాళ్ళతోనే పాడించాలి, ఓకే, మళ్ళీ తెలుగుని ఖూని చేసి పాడే వాళ్ళతో నేను పాడించాను. ఆ స్పష్టత. అప్పుడు నాకు ఎవరు శంకర్ మహాదేవన్ తర్వాత కేకే వీళ్ళిద్దరు వాయిస్లు నాకు ఓకే, ఎందుకంటే వాళ్ళు సౌత్ ఇండియన్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, అంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు. ఆ టైంలో అవ్వలేదు, ఈలో రిలీజ్ వచ్చేసింది, అలా ఇదైంది. అదర్వైజ్ ఫ్రాంక్గా నిజం ఈజ్ ఎ మిస్టేక్ ఫ్రమ్ మై ఎండ్, నేను ఒప్పుకుంటుంది. అంటే ఎస్పెషల్లీ ఆ రత్తాలు కానీ అది ఎందుకో మీ వాయిస్కి మహేష్ బాబు గారికి ఏదో మహేష్ బాబుకి సూట్ అవ్వలేదు, నా వాయిస్కి పాటలు సూట్ అవుతాయి. నేను అనేది అదే అదే మహేష్ బాబుకి సూట్ అవ్వదు, ఎందుకంటే అంటే ఫ్రాంక్గా ఒక్కడు రాకపోయి ఉంటే ఓకే మళ్ళీ సూట్ అయ్యాను. సార్ ఆ సినిమా రిజల్ట్ తర్వాత మీరు తేజ గారు మాట్లాడుకున్న సందర్భం అదేం లేదు, అదేం లేదు, మాకు ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం సార్ అంటే రిజల్ట్ గురించి గట్టా అరే మనం అనుకున్నది రీచ్ అవ్వలేదని అప్పుడు అంటే అన్నీ మనం అనుకున్నట్టు జరగాలని రూల్ ఏం లేదు కదా. ట్రూ. కొన్నిసార్లు అదే చెప్పా కదా, ఒక్కడు కనుక రిలీజ్ అవ్వకపోయి ఉంటే దాని రిజల్ట్ వేరేగా ఉండేది. సార్ ఇంకోటి నువ్వు లేక నేను లేను కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్. అంటే అందులో ప్రతి పాట ఒక అద్భుతం, ఆనిముత్యమే. లైక్ నువ్వంటే నాకు ఇష్టం కానీ అసలు ఇప్పటికీ వింటుంటే ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. అంటే మీరు చాలా లవ్ సాంగ్స్ ఇచ్చారు, ఈ లవ్ స్టోరీ ఒకటి లైక్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన లవ్ స్టోరీ మీకు ఆ టైంలో. అంటే స్ట్రైట్ లవ్ స్టోరీ కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్తో, ఫ్యామిలీ బాండింగ్తో చాలా ఈ ఆల్బమ్ గురించి సార్ నువ్వు లేక నేను లేను గురించి. కాశీ గారు డైరెక్టర్, నువ్వు లేక నేను లేను సాంగ్స్ అన్నీ అయిపోయి రికార్డింగ్ అంతా అయిపోయి ఆడియో ఎప్పుడు రిలీజ్ చేద్దాం సార్ అని అడిగాను నేను సురేష్ బాబు గారికి. అదేంటి మన ఆడియో రెడీ అయిపోయిందా అని అన్నారు ఆయన. అంటే మ్యూజిక్ సిట్టింగ్ ఎప్పుడు జరిగిందో కూడా ఆయనకి తెలియనంత ఫాస్ట్గా చేసాం. ఓహో, అది అయితే దీనిలో ఎస్పెషలీ ఎలా పాట ఏదైతే ఉందో అది మాత్రం ఫస్ట్ లిరిక్స్ వస్తే దానికి నేను ట్యూన్ చేయాల్సి వచ్చింది. ఓకే. ముందు చంద్రబోస్ గారు లిరిక్స్ రాసిన తర్వాత ఆయన లిరిక్స్ రాస్తూ దానికి ఒక ట్యూన్ పాడాడు. ఆయన మంచి సింగరు, ఆయన లిరిక్స్కి ఆయన ట్యూన్ కూడా కట్టుకుంటాడు. ఆ ట్యూన్ నుంచి బయటకు వచ్చి నేను కొత్త ట్యూన్ పాడడానికి కొంచెం టైం పట్టింది నాకు. ఓకే. ఫస్ట్ ఎక్కువ టైం తీసుకున్న సాంగ్ అదే నాకు, ఎందుకంటే నేను మామూలుగా ఇన్స్టెంట్గా చేస్తా. బట్ ఆ ట్యూన్ ఆయన అప్పటికే చేసిన ట్యూన్ బాగుండేది అనుకుంటా, అది మర్చిపోవడానికి నాకు 3 రోజులు పట్టింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్గా ట్యూన్ చేశాను. బట్ ఇప్పటికీ తెలియనో చాలా మంది అమ్మాయిలకి ఫేవరెట్ సాంగ్ అది. ఎక్కడన్నా డ్యాన్స్ పర్ఫామ్ చేయాలన్నా ఆ పాటకి ఎక్కువ చేస్తారు. ఒక టైంలో ఊపు వేసింది. ఈ ఆల్బంలో ఈ సినిమాకి సంబంధించి ఒక బ్యూటీ ఏంటంటే చంద్రబోస్ గారి లిరిక్స్, సుచిత్ర గారు కొరియోగ్రఫీ కూడా చేశారు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ఇదొకటి. ఎలా తెలుపున ఏంటంటే ఒక అమ్మాయి తాలూకు ఫీలింగ్ చెప్పడానికి 2 అబ్బాయిలు కలిసి చేసిన పాట అది. ఓకే. అది నేను మ్యూజిక్ చేయడం, ఆయన రాయడం, అది చేసి ఉషాతో పాడిస్తే సుచిత్ర గారు కొరియోగ్రఫీ చేశారు. నువ్వేంటే నాకు ఇష్టం యాక్చువల్గా ఈ ట్యూన్ నేను ఆదిత్య గారి కోసం నువ్వంటే నాకు ఇష్టం అని ఒక సినిమా కోసం చేసిన ట్యూన్ ఇది. ఓహో, ఇది కూడా మేమిద్దరం ఎప్పుడో అనుకున్నాం ఒక సినిమా. సో బ్యాంక్లో ఉన్న ఈ టైటిల్ ఉంది అనగానే ఈ టైటిల్ సాంగ్ చేశాను నేను. అయితే వేటూరు గారికి సాహిత్యం ఇస్తే లాస్ట్లో ఆయన రాశారు నేనంటే నాకు ఇష్టం అని రాశారు. అంటే మన మనసు చాలా ఫాస్ట్గా ఆలోచిస్తే నేనంటే నాకు ఇష్టం ఏంటి రాశారు అనుకున్నా. నెక్స్ట్ లైన్ చూస్తే నాకన్నా నువ్వు ఇష్టం అని రాశారు. ఓహో, ఓకే. అది అంటే వేటూరు గారు ఎందుకు అంత గొప్ప సాహిత్యం, అంత గొప్ప పేరు ఉంది ఆయనకంటే ఒక్క లైన్ డిఫరెన్స్లో ఒక ఎక్స్ప్రెషన్ని ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. నేనంటే నాకు ఇష్టం అనేది చాలా వేగ్ ఎక్స్ప్రెషన్, అలాంటిది నాకన్నా నువ్వు ఇష్టం అనగానే అది ఇంత గొప్ప ఎక్స్ప్రెషన్ అనిపించింది. అది వేటూరు గారిలోని గొప్పతనం అది. లైక్ దాంట్లో నిండు గోదావరి కూడా అసలు మంచి మాస్ బీట్ చాలా బాగుంటుంది అసలు. డ్యూయట్ కూడా అది కూడా ఆ గోదావరి దగ్గర షూట్ చేశారు. అంటే మీరు ఇచ్చిన పాటని కాశీ గారు కూడా అద్భుతంగా చిత్రీకరించారు. లైక్ చిన్ని ఆ సాంగ్ కూడా ఫ్యామిలీ సాంగ్ అసలు. ఓకే సార్, బాలు గారితో ఎలా ఉండే సార్? అంటే మీరు నాకు తెలిసి మీ ఫేవరెట్ సింగర్ ఆయన. ఆబ్వియస్లీ నా టైంలో మ్యూజిక్లో ఉన్న ప్రతి ఒక్కరికి
ఫేవరెట్ సింగర్ ఎవరైనా ఉంటే అది బాలుగారు మాత్రమే. 1 to 10 ఆయనే, 11లో ఇంకెవరైనా వస్తారు. సో ఆయన పాడత తీయగాకి మీరు వెళ్ళారు, ఏదో రిజెక్ట్ అయ్యారు, కట్ చేస్తే మీ మ్యూజిక్ డైరెక్షన్లో మీ కంపోజిషన్లో ఆయన పాట పాడడం ఒక కిక్ వచ్చిందా ఫస్ట్ టైం ఆయనతో పాడించినప్పుడు? అది అంటే నేను ఇండస్ట్రీ ట్రై చేస్తున్నప్పుడు పాడుతుంది ఆడిషన్స్ పడేవి. ఓకే సరే సరదాగా చూద్దాం ఏముంది అనుకుని వెళ్ళాను నేను. ఓకే సరదాగా ట్రై చేశారు. సరదాగా వెళ్ళి ట్రై చేస్తే నెక్స్ట్ అన్నారు వాడు ఆ ఆడిషన్లో. ఓకే పాడే నెక్స్ట్ అన్నారు. అంటే నేను రిజెక్ట్ అయినా అర్థమైంది. సరేలే, నేను జనంతో పాడించాలి కదా, నేను పాడాల్సిన అవసరం ఉంది అనుకున్నా. అప్పుడు అది ఆయన నా కోసం పాడడం, మేమిద్దరం కలిసి ఫాదర్ సన్ లాగా చాలా ట్రావెల్ అయ్యాం. అలాగే ఆయన పాడుతా తీగలో నేను జడ్జిగా కూర్చోడం, ఇవన్నీ కూడా అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్. మా అమ్మ చేసుకున్న పూజలు ఇవన్నీ అనుకుంటాను నేను. ఫస్ట్ సాంగ్ ఏంటి సార్ మీ ఇద్దరు కాంబినేషన్లో ఆయనతో మీరు పాడించిన పాట? యాక్చువల్గా అవునంటూ కాదంటే సినిమా కోసమే ట్రై చేసాము. ఓకే పోతే ఆ పాట ఒరిజినల్ వెర్షన్ అంటే ఫైనల్గా రిలీజ్ అయిన వెర్షన్ అయింది, వాయిస్ ఉండదు, ఎందుకంటే దానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. ఓకే ఐ టు లవ్ యూ అంటూ పాట ఆయన పాడారు. ఐ టు లవ్ యూ అంటూ బదులే చెప్పమంటూ చందు గారు రాశారు పాట. ఓకే అది ఫస్ట్ టైం బాలుగారు నా కోసం పాడిన పాట అనమాట. అయితే ఆ సినిమాలో ఆగిపోయిన సినిమా కదా, ఆ సినిమా ఆగిపోయిన సినిమాలో పాటలు మళ్ళీ వాడాలంటే అది సేమ్ సింగర్ ఉండకూడదు, అలాంటివి ఏవో రూల్స్ ఉండేవి అప్పుడేవో. ఓకే అందుకు మళ్ళీ నిహాల్తో పాడించడం ఇదంతా జరిగింది. ఆ సాంగే నీ కోసంలో వాడాను. బేసిక్గా మీరు మంచి సింగరు, మంచి మ్యూజిషియను, లైక్ యాక్టరు అన్నీ ఉన్నాయి, అన్నీ ట్రై చేశారు మీరు. సార్ యాక్టింగ్ ఎప్పటి నుంచి సార్ ఇంట్రెస్ట్ అసలు? అంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచో ఉండిందా, లేదంటే ముందు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది? ఫ్రాంక్గా నాకు యాక్టింగ్ అనేది అంత ఇంట్రెస్ట్ ఏం కాదు. ఓకే అయితే మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇంటర్ కాలేజ్ యూత్ ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు పెనుగొండలోని నేను బ్లైండ్గా యాక్ట్ చేశాను. నేను చదువుతున్న రోజుల్లో 30 minutes పైనే ఒక నాటకంలో స్టేజ్ మీద బ్లైండ్గా ఉన్నాను నేను. ఓ అందుకు నేను చేయగలనని నాకు నమ్మకం ఉంది. అప్పుడు నన్ను సునీల్ ఆ నెక్స్ట్ డే చూసి మీరు నిజంగా బ్లైండ్ కదా అని అడిగాడు. అలా మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత మేము రూమ్మేట్స్ అయ్యాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్లుగా అన్నీ జరిగాయి. అయితే సునీల్ రికమెండేషన్ వల్లే ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. అప్పుడు ఆ క్యారెక్టర్ చాలామందే తిరిగింది. అది ఒరిజినల్గా మలయాళం సినిమా, శ్రీను వాసంతి లక్ష్మి వాసింత్యం లక్ష్మీ పిన్నె జ్ఞాన్యం అని మలయాళంలో కళాభవన్ మణి చేసిన సినిమా అన్నమాట. చాలామంది దగ్గరికి వెళ్తున్నప్పుడు సునీల్ సజెస్ట్ చేశాడు ఆయనకి, అట్లు పూర్ణచంద్రరావుకి, ఆర్పి అయితే బాగా చేస్తాడు, నాకు తెలుసు తను బ్లైండ్గా ఎలా చేస్తాడు, తను చూశాడు కదా, చూశాడు కాబట్టి అప్పుడు ఆయన సరే మీరు చేయండి అని నన్ను తీసుకోవడం జరిగింది. క్యారెక్టర్ని మీరు పోర్ట్రేట్ చేసిన విధానం కానీ అసలు అంటే స్పెల్ బౌండ్ అయిపోయారు అందరూ. అంటే అది అంత ఈజీ కాదు ఆ క్యారెక్టర్ చేయడం, శ్రీను క్యారెక్టర్. అంటే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి సార్ ఆ సినిమా? ఓకే మీరు అప్పుడు ప్లే చేశారు, ఓకే సినిమా అనుకున్నారు, మొత్తం ఓవరాల్గా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్లైండ్ అన్నప్పుడు రిహార్సల్స్ అవి ఉండేదా? ఏ లేదు. అవునా? ఫస్ట్ డే ఫస్ట్ షాట్ తీసేంత వరకు మా యూనిట్లో ఎవరికి కూడా తెలియదు నేను ఎలా యాక్ట్ చేస్తానని. ఓకే డైరెక్ట్గా రాజమండ్రి లొకేషన్కి వెళ్ళిపోయి, రాజమండ్రి నుంచి ఒక అడవిలోని ఒక లొకేషన్, వంశీ గారు స్పాట్ అంటారు అదేదో, ఓకే ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ షాట్స్ తీశారు. తీసినప్పుడు అప్పటి వరకు యూనిట్ అందరూ వెయిటింగ్ అనమాట, నేను ఎలా చేస్తాను, ఎవరికి తెలియదు నేను ఎలా యాక్ట్ చేస్తానని. ఏదో బ్లైండ్గా అందరూ నమ్మి వచ్చేసారు. అక్కడ ఏంటంటే అందరూ వెయిటింగ్, ఫస్ట్ షాట్లో మనం చూద్దాం అసలు ఇదేంటి, ఆ తర్వాత డిసైడ్ అవుదాం అని. ఫస్ట్ షాట్ ఇలా అయ్యింది. అవ్వగానే వెంటనే కో డైరెక్టర్ నరసింహరావు వచ్చి అమ్మయ్య అన్నాడు. ఏంటంటే అందరం ఫుల్ టెన్షన్తో ఉన్నాం సార్, మీరు ఎలా చేస్తారని. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, మేము చేస్తాం, మీరు బాగా చేస్తారని. లేదంటే ఇప్పుడు ఈ షాట్ అవ్వగానే నేను నెక్స్ట్ వెనక్కి హైదరాబాద్ వెళ్ళిపోదాం అని కూడా ప్రిపేర్ అయ్యాను అన్నాడు. సో సర్ప్రైజ్ చేశారు అందరు, షాకింగ్ అందరికి. ఇప్పుడు ఏమైనా చేయగలరా సార్? జస్ట్ అదే ఉంది ఇదే. సో సూపర్ సార్. ఆ సినిమా కూడా అంటే యాజ్ యాక్టర్గా మీకు, అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మీకు ఎంత రెస్పెక్ట్ తీసుకొచ్చిన సినిమాలు ఉన్నాయో, యాజ్ యాక్టర్గా మీకు ఒక రెస్పెక్ట్ ఇప్పటికి టిల్ నౌ నాకు తెలిసి. మీరు దాంట్లో పాట కూడా వానా వానా, యాక్చువల్లీ ఈ సాంగ్స్ వరకు మాత్రం కొంత క్రెడిట్ నేను ఇళయరాజు గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే అంటే ఆయన దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి చేసింది కాదు, ఎందుకంటే ఒరిజినల్ మలయాళం వెర్షన్ వేరే ఆయన చేశారు, దానికి తమిళ వెర్షను ఇళయరాజా గారు చేశారు. ఓకే దానికి విక్రమ్ హీరో తమిళ వెర్షన్కి.
అయితే ఏంటంటే తెలుగు వర్షన్ చేసినప్పుడు ఆ, ఎవరు చేస్తున్నారంట అంటే యాక్చువల్లీ కన్నడ రీమేక్కి కూడా సేమ్ అవే సాంగ్స్ తీసుకుని కన్నడ రీమేక్ చేశారు. ఓకే. అయితే తెలుగులో ఎవరైనా చేస్తే ఆబ్వియస్గా ఇళయరాజా గారు పేరు ఉంది కాబట్టి తీసుకుంటారనే ఫీలింగ్లో ఇళయరాజా గారు ఉన్నారు అనుకుంటాను నేను. అయితే నేను చేస్తున్నాను యాక్టింగ్ అనగానే ఆబ్వియస్గా నేనే మ్యూజిక్ చేస్తానని ఆయనకు అర్థమైంది. ఓకే. అప్పుడు ఫస్ట్ టైం నేను ఆయన కలిసినప్పుడు ఆయన కాశీ అంటే తమిళ్లో క్యారెక్టర్ పేరు కాశీ. కాశీ మీరు చేస్తున్నారంటే కదా అని. అవును సార్. ఒకటి గుర్తుంచుకోండి, కాశీకి సంగీతం రాదు. ఆయన పాడే పాటల్లో ఆయన ఎక్కడి నుంచో నేర్చుకుంది కదా, ప్రకృతిని చూసి నేర్చుకున్నాడు పాట. అందుకు ఆయన పాటల్లో మట్టి వాసన రావాలి అన్నాడు ఆయన. అందుకు నా ఆల్బమ్స్ అన్నీ ఒకలా ఉంటాయి, శ్రీనివాసంతి లక్ష్మి ఆల్బమ్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఆ మట్టి వాసన కోసం ట్రై చేశారు ఆ పాటలన్నీ. ఆయన చెప్పిన ఒక్క మాట అంత పెద్ద ఆల్బమ్కి క్రియేట్ చేయడానికి చేసింది. సరే, ఒక 2 లైన్స్ ఏదైనా హమ్ చేస్తే ఆ పాట. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా, వాన 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 మేఘాలాపనలోన నేను ఓ పాట పాడనా, పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా, పసిపాపల హరివిల్లునే చేచాపి అందుకోనా. సూపర్ సార్. ట్రూలీ అంటే మీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది సార్. అంటే నేను అన్నది ఇందాక, ఎక్కువ పాటలు మీరు పాడినా కానీ మేము అంటే మళ్ళీ మళ్ళీ వింటున్నామంటే ఆ వాయిస్లో ఉన్న మ్యాజిక్కే ట్రూలీ. అంటే ఫ్రాంక్గా చెప్పిన బాలుగారు ఎప్పుడు అంటారు, మీరు ఎప్పుడు బాలసుబ్రహ్మణ్యం లా పాడాలి, ఘంటసాలలా పాడాలి అని ఇమిటేట్ చేసినంత వరకు మీరు ఎప్పుడు ముందుకు రాలేరు. మీకంటూ మీ ఒరిజినాలిటీని మీరు ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడే మీరు పైకి వస్తారని చెప్తుంటారు ఓకే. ఆయన. అలాగే నేను ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడే కాదు, నేను ఇండస్ట్రీ రాకముందు నుంచి కూడా ఐ వాజ్ వెరీ క్లియర్, లెట్ మీ బీ ఒరిజినల్. నా ఒరిజినల్ వాయిస్తోనే నేను పాడాలి, ఎవరికి ఇమిటేట్ చేయకుండా అని. మేబీ అట్ దట్ పేడ్ అనుకుంటున్నాను నేను. సార్, ఇందాక ఇళయరాజా గారి గురించి చెప్పారు. లైక్ ఇళయరాజా గారు మీకు ఇన్స్పిరేషన్ యాజ్ అ మ్యూజిక్. సో ఆయన్ని మీరు అంటే మ్యూజిక్లోకి రాకముందు, ఇండస్ట్రీకి రాకముందు అభిమానించేవారు. సో ఆయన కంపోజిషన్లో ఒక పాట పాడడం అనేది ఆ రోజు నాకు తెలిసి ఆ శివపుత్రుడికి ఆ రోజు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు ఆ మూమెంట్ని? ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అండి, అంతే. మళ్ళీ చెప్తున్నా, మా అమ్మ చేసుకున్న పూజలే, దానివల్లే నాకు ఏమైనా వచ్చాయి. సో ఆయనతో ఆ పాటకి ఇప్పుడు ఎదురుగా ఆయన కంపోజిషను మీరు సింగ్ చేయాలి, ఆ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకోండి సార్. ఎలా? అంటే యాక్చువల్లీ ఆయన పిలిచే టైంకి నాకు జలుబు దగ్గు ఉంది. ఓకే. అందుకు మీరు పిలిచారు ఫస్ట్ టైము, మిమ్మల్ని చూడడం, దర్శించుకోవడం నా అదృష్టం. అందుకు వచ్చాను. నేను అంటే చెన్నై వెళ్ళాలి కదా, ఇక్కడ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి అందుకు వచ్చాను అని చెప్పి, నేను గొంతు క్లియర్ అవ్వగానే వస్తాను గురుగారు అని చెప్తే, మీరెవరు డిసైడ్ చేయడం అన్నారు ఆయన. ఓకే. అంటే దగ్గు నాకుంది, నేను పాడలేనని నాకు తెలుసు, మీరెవరు డిసైడ్ చేయడానికి అన్నారు. ఓకే. అది పరిస్థితి అని. ఇంకేమైనా అంత పెద్ద ఆయన అంత మాట అనేసరికి పాట నేర్చుకోండి ఫస్ట్ అన్న. పాట నేర్చుకున్నాక రికార్డింగ్ స్టూడియోలో కన్సోల్ రూమ్ ఉంటుంది కదా, ఇంజనీరు మ్యూజిక్ డైరెక్టర్ కూర్చున్న రూమ్, సింగర్స్కి క్యాబిన్ ఉంటుంది. అయితే సాంగ్ తీసుకుని నేర్చేసుకున్నాను గురుగారు అనుకుని క్యాబిన్కి వెళ్తుంటే, ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. అంటే సింగర్ క్యాబిన్ అంటే, మైక్ కనిపించట్లేదా అన్నారు. ఆయన ఎదురుగా మైక్ ఉంది, ఓహో, అంటే ఆయన ఎదురుగా నిల్చుని పాడాలి. ఓకే. అదొక టెన్షన్. ఓకే. ఆ టెన్షన్ చూసి లవంగా తీశారు పాకెట్లోంచి తీసి, ఇది వేసుకోండి క్లియర్ అయిపోద్దాను. అది జరిగింది. ఆ పాట 2 లైన్స్ ఏమన్నా? చిరుగాలి తుళ్ళుతున్న చిన్ని సెలయేరు, గుండెలోన పొంగి పొలమారు, అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనది లోగిలంతా, నీకు తోడు ఎవరంటూ లేరు గతములో, నేడు చెలిమి చేయి చాపేవారే బ్రతుకులో, కలిసిన బంధం కరిగిపోదులే, మురళి మోవి విరిని తావి కలిపిన వేళ, చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే,
వెదురంటి మనసులో రాగం వేణుదెనే మేఘం మురిసి పాడెని. సూపర్ సార్. సార్ ఆయన పాడాక ఆయన రెస్పాన్స్ ఏంటి సార్ ఇళయరాజా గారు? ఈ పాట రికార్డింగ్ అయిపోయాక ఏమన్నారు? ఏం ఉండదు, అవునా? జస్ట్ పాడేసి మీరు వచ్చేసారు. అంతే అంతే. ఓకే. ఆయనతో పాడడం అదే పెద్ద బ్లెస్సింగ్. మళ్ళీ ఆయన ఏమన్నారు సింగర్గా చాలా మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడారు అన్నట్టున్నారు కదా. కోటి గారికి పాడారు, ఇళయరాజా గారు, మణి గారికి పాడారు, అండ్ ఆర్ నారాయణమూర్తి గారి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా పాడారు మీరు, ఆయనకు కూడా. సో కోటి గారికి అయితే హాయ్ పాట, హాయ్ రే హాయ్ రే హాయ్ పాట. ఓకే. వందే మాతరం గారి కోసం పాడాను, శ్రీలేఖ కోసం పాడాను. సో ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు, అంటే మీరు అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ఒక లీడ్లో ఉన్నారు, కానీ ఈ పాటకి న్యాయం జరగాలంటే ఆర్పి పాడాల్సిందే అని మీ దగ్గరకు వచ్చినప్పుడు సో మీకు ఏమనిపించారు సార్? అదొక అదృష్టం అంతే. అందరి దగ్గర అంటే వర్క్ చేయడానికి వెళ్తున్నాను అనే కన్నా వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవచ్చు అనడానికోసం నేను వెళ్ళాను. ఈవెన్ కిరవాణి గారి దగ్గర కూడా పాడాను నేను. ఇంద్రా సినిమాకి మీరు ఒక సాంగ్ చేశారు, అంటే ఆయన మణి శర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్, అంటే మీరు ఆ సాంగ్ చేయడానికి అంటే అదే టైంలో బి గోపాల్ గారు 2 సినిమాలు సైమిల్టేనియస్గా చేస్తున్నారు. ఓకే. అల్లరాముడు అండ్ ఇంద్ర ఓకే. చేస్తున్నప్పుడు బి గోపాల్ గారితో పాటు ట్రావెల్ అవుతున్న ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్, నేను మణి శర్మ గారు. అయితే మణి గారేమో ఆస్ట్రేలియా వెళ్ళే టైంలో ఆర్తి అగర్వాల్ డేట్స్ ఉన్నాయి. ఓహో. వెంటనే సాంగ్ కావాలి, స్విట్జర్లాండ్ వెళ్ళి షూట్ చేయాలి అన్నప్పుడు మణిగారు ఆస్ట్రేలియా నుంచి వచ్చే టైం లేదని అశ్విని దత్ గారు అడిగారు ఆర్పితో చేద్దామా అని గోపాల్ గారికి. అప్పుడు చిరంజీవి గారు ఓకే అన్నాం, మణిగారు కూడా ఓకే అన్నాం, అలాగే నేను చేయడం జరిగింది. సో ఆ పాట సో ఆయనతో కలిసి కొలాబరేట్ అయ్యి ఆ సినిమాకి ఇంద్రాలో పార్టిసిపేట్. ఇట్స్ ఎ ట్రిబ్యూట్ అంతే. నేను చేశాను అనే కన్నా మణిగారి కోసం నేను ఇచ్చిన ట్రిబ్యూట్ అది అంతే. సార్ ఆ టైంలో లైక్ మణి శర్మ గారు కానీ, మీరు కానీ, చక్రి గారు కానీ, లైక్ కిరవాణి గారు, వీళ్ళందరూ టాప్ మ్యూజిషియన్స్ అందరూ అండ్ కలిసేవారా సార్ రెగ్యులర్గా ఎప్పుడన్నా కలవడం? ఇప్పుడు కూడా కలుస్తుంటాం, అంటే చక్రి లేడు కానీ బట్ ఇప్పుడు కూడా మేమంతా కలుస్తుంటాం. ఓకే. చక్రి గారితో ఎక్కువ బాండింగ్ అనుకుంటా కదా సార్? మేము ఇండస్ట్రీ రాకముందు ఫ్రెండ్స్. చక్రి చల్లగాలి పేరుతో లిరిక్ రైటర్. ఓకే. నేను మ్యూజిక్ చేసేవాడిని, తను లిరిక్స్ రాసేవాడు, తను కూడా మ్యూజిక్ చేసేవాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ తను చేసినాను, ప్రైవేట్ ఆల్బమ్స్ నాకు తెలిసి ఇప్పుడు కూడా ఎవరు చేసి ఉంటాను, నేను చేసాడు తను. ఇండస్ట్రీ రాకముందు ఇండస్ట్రీ రాకముందు చాలా సాంగ్స్ చేసాడు తను, ప్రైవేట్ ఆల్బమ్స్. తను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే రవివర్మ వీళ్ళంతా. ఇండస్ట్రీకి నేను రవివర్మకి పరిచయం చేసి ఉండొచ్చాము, కానీ రికార్డింగ్కి పరిచయం చేసిన చక్రి. ఓకే. మిస్ అవుతుంటారు సార్ చక్రి గారిని ఆయన పాటలు విన్నప్పుడు ఎప్పుడైనా? అంటే యాజ్ అ ఫ్రెండ్ డెఫినెట్గా మిస్ అవుతున్నాను నేను. ఎందుకంటే మా ఇద్దరు ట్రావెల్ చాలా పెద్ద ట్రావెల్. తనతో పాటు పార్టీలకి ఎప్పుడు కూర్చోలేదు, కానీ ఎందుకంటే నాకు ఏ అలవాట్లు లేవు కాబట్టి నేను పార్టీస్లో కూర్చోలేదు, కానీ మిగతా అన్ని రకాలుగా వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సింగర్స్ని ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 మంది దాకా ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు సార్ మీరు? నేను ఒక 25 మెంబర్స్ చేసి ఉంటాను. ఓ సూపర్. దాంట్లో అంటే బాగా పేరు తెచ్చుకున్న సింగర్స్? కార్తిక్. ఓకే. ఫస్ట్ చిత్రం తమిళ్ పాడించింది నేనే. ఓకే. కార్తిక్. సో ఓకే, మీరు పరిచయం చేశారు. రంజిత్ చిత్రం తమిళ్లో తను కూడా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తర్వాత మళ్ళీ చిత్రంలో ఏకాంత వేళ పాట తను ఇంట్రడ్యూస్ అయ్యాడు. లైక్ రవివర్మ, సందీప్, నిహాల్, తర్వాత కౌసల్య ఉన్నారు. పెద్ద లిస్ట్. బంచ్ ఆఫ్ సింగర్స్ అందరూ మీ దగ్గర నుంచి వచ్చారు, ఇప్పుడున్న పాపులర్ సింగర్స్ అందరూ. సో ప్రౌడ్ ఆఫ్. అందరూ ఉషా నేను పరిచయం చేశాను కూడా కాదు. ఉషా ఫస్ట్ వందే మాతరం శ్రీనివాస్ కోసం పాడింది, ఆ తర్వాత నా కోసం పాడింది. లైక్ ఉషా గారి కాంబినేషన్ మీ కాంబినేషన్లో అంటే మీరిద్దరు పాడుతుంటే పాడినట్టు ఉండదు, లైక్ ఏదో మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అంటే డ్యూయట్ సాంగ్ కానీ లైక్ రొమాంటిక్ నెంబర్స్ కానీ ఎనీథింగ్, అంటే ఒక సింక్ ఉంటుంది మీ ఇద్దరు వాయిస్లకు. మ్యాజిక్ వర్కౌట్ అయింది అది. అంటే ఇద్దరు వాయిస్లో జేర్ ఉండదు. యూజువల్గా వాయిస్లో చిన్న జేర్ వస్తుంది అందరికీ. నా వాయిస్లో కానీ ఉషా వాయిస్లో కానీ ఇద్దరు వాయిస్లో జేర్ ఉండదు. అందుకు నేను కంపోజ్ చేసేటప్పుడు నా కంపోజిషన్కి యాప్ట్ వాయిస్ ఉషా వాయిస్ అనే ఫీలింగ్తోనే ఉషాతో పాడించాను నేను అని. లక్కీగా అది కరెక్ట్గా వర్కౌట్ అయిందని నా ఫీలింగ్. మీ ఇద్దరు కాంబినేషన్లో అంటే ఎవర్ గ్రీన్ సూపర్ హిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్ నాకు దిల్లో కూడా గాజులు గల్లు మన్నవే పిల్ల గుండెలు జల్లు మన్నవే, మీ ఇద్దరు సింక్తో ఒక వైబ్తో ఉంటుంది ఆ సాంగ్ అంతా. అది కానీ శ్రీరామ్లో చాలా అంటే నిజంగా మీరిద్దరు కూర్చొని ఎదురు బదురు కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంటుంది, అది పాడినట్లు అనిపించలేదు ఆ సింక్ వల్ల. ఎందుకు? అదే లేదు, కంపోజ్ చేసినప్పుడే ఆ పాట అలా ఉంటుంది. దానికి అమ్మాయి 100% న్యాయం చేస్తుంది, నేను 100% న్యాయం చేస్తాను, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. అండ్ అదర్ లాంగ్వేజెస్ కూడా చేశారు కదా సార్ మీరు? కన్నడలో ఓకే. కన్నడ తమిళ్లో ఎన్ని చేస్తుంటారు సార్ సుమారు? తమిళ్లో తక్కువే, కన్నడలో చాలా చేశారు. ఓకే. నాకు తెలుగులో ఎంత పేరు ఉందో కన్నడలో కూడా అంత పేరు ఉంది.
లైక్ చాలా మందితో వర్క్ చేశాను నేను. అప్పు తోటి 2 సినిమాలు చాలా పెద్ద హిట్స్ మ్యూజికల్గా, పునీత్ రాజ్ కుమార్తో చాలా పెద్ద హిట్ అండి, చాలా పెద్ద హిట్స్. తమిళ్లో తక్కువే, ఇంకా అదర్ తమిళ్లో తక్కువ, తమిళ్ చేశాను కానీ తక్కువ. జయం తమిళ్ నేను చేసింది. ఓకే. లైక్ ఒడిస్సా అట్లా ఇంకేమన్నా అదర్? ఒరియాలో ఒక్క సాంగ్ చేసా, రాజేష్ టచ్ రివర్ డైరెక్షన్లో ఒరియాలో ఒక సినిమా చేసా, దానికి ఒక సాంగ్ చేసా. అడుగుతున్నారు కానీ వాళ్ళ బడ్జెట్స్ చాలా తక్కువ. ఓకే. మనకి ఇక్కడ ఒక సాంగ్ ఉండే బడ్జెట్ వాళ్ళు మొత్తం సినిమాకి చేయమంటారు. అది ఎలా మన చేతిలో పెట్టుకొని చేయలేం కదా అది. అండ్ మీరు ఎర్లియర్ స్టేజ్లో సార్ ప్రకాష్ స్టూడియోలో ఎక్కువ చేసేవాళ్ళు కదా సార్, రికార్డింగ్స్ అన్నీ గుర్తున్నాయి సార్ ప్రకాష్ స్టూడియో. లైక్ తర్వాత మీరు శ్రీనగర్ కాలనీలో మీరు ఒక స్టూడియో బిల్డ్ చేసుకున్నారు. తర్వాత ఫస్ట్ కమలాపురి కాలనీలో గిరిధర్ అని తను స్టూడియో కట్టాడు, అక్కడ నేను రికార్డ్ చేశాను. ఎక్కువగా రామినాడు చేసాం, తర్వాత స్టూడియో 1, తర్వాత మా ఓన్ స్టూడియో పెట్టాము, అక్కడ చేసాం. లైక్ మీరు సంగీత్ స్టూడియో ఏమో గిరిధర్ కట్టింది, స్టూడియో 1 మేము కట్టుకుంది. ఓకే. సో స్టూడియో 1 అదే శ్రీనగర్ కాలనీలో ఉంటుంది సార్. ఏంటి సార్ అప్పుడు ఆ టైంలో స్టూడియో పెట్టుకోవాలి ఖచ్చితంగా, హైదరాబాద్లో మనకు కూడా ఉండాలి అనేది ఉండిందా ఎప్పుడు? యా ఎందుకంటే ఆ టైంలో హైదరాబాద్లో స్టూడియోస్ తక్కువ ఉండేవి, అప్పుడు అవసరం కూడా ఉండేది వర్క్కి, అందుకు పెట్టుకున్నాం. సో నాదేంటంటే టైమింగ్స్ అంటే మొత్తం రౌండ్ ది క్లాక్ వర్క్స్ ఉండేవి అనమాట. ఇంక ఓన్ స్టూడియో లేకపోతే కష్టం, ఎందుకంటే వేరే స్టూడియోలో డబ్బులు పే చేయడం అంటే చాలా కష్టం, అందుకు ఓన్ స్టూడియో పెట్టుకొని చేసుకోవాల్సి వచ్చింది. బేసిక్గా మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు నాకు ఒక మాట ఏం చెప్పారంటే మీ గురించి, పంచువాలిటీ, ఆర్పి గారిది పంచువాలిటీ. లైక్ 7కి రికార్డింగ్ అంటే మార్నింగ్ 6 కల్లా ఆయన అక్కడ ఉంటారు. మనల్ని కూడా అలాగే ఆ టైమింగ్ మెయింటైన్ చేయాలనుకుంటారు, లైక్ 6:30కి అలా వచ్చేయాలనుకుంటారు. టైమింగ్ పంచువాలిటీ, చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు సాంగ్ కంపోజిషన్ కానీ, ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు, రికార్డింగ్ చేసేటప్పుడు అంటారు. సో ఏంటి సార్ ఆ ఎగ్జాక్ట్ ఆ టైమింగ్ది ఎక్కడ నుంచి మీరు ఆ పంచువాలిటీ అదంతా? అదేం లేదు, వర్క్ కోసమే కదా ఉన్నాం. మళ్ళీ దానికి టైం మెయింటైన్ చేయాలా చేయకూడదా అని డిసైడ్ చేసేది మనం ఎవరు. ఓకే. ఆ వర్కే డిసైడ్ చేయాలి మనం. అంటే కరెక్ట్ పర్టికులర్గా ఉండేవారు ఆ విషయంలో అసలు టైమింగ్? అంతే, అది ఆ వర్కే డిమాండ్ చేస్తుంది కదా, మనం ఆ టైంకి ఉండాలని డిమాండ్ చేస్తున్నాడు, మనం ఆ టైంలో ఉండాలి అంతే. దానికి ఇంకా మన ఇష్టం, మనం ఎప్పుడు వెళ్తే అప్పుడే వర్క్ అంటే వర్క్కి మనం చేస్తున్న అవమానం అవుతుంది, అది నేను చేయలేను. ఐ కాంట్ ఇన్సల్ట్ మై వర్క్. మీ కంపోజిషన్లో చాలా బెస్ట్ ఆల్బమ్స్ ఉన్నాయి, అందులో నీ స్నేహం ఒకటి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ ఇప్పటికీ టిల్ నౌ. చాలామంది సోషల్ మీడియాలో కూడా పాటలు వచ్చిన ఆ పాటలు విన్న ఒక వైబ్లో ఉంటారు. లైక్ ప్రతి లిరిక్స్ కానీ ప్రతి పాట ఒక ఆనిముత్తే అనొచ్చు ఈ ఆల్బంలో. ఈ సినిమా గురించి చెప్పండి సార్, ఈ సాంగ్స్ గురించి. ఎక్కువ సాంగ్స్ ఉంటాయి, అవును, చాలా ఎక్కువ సాంగ్స్ ఉంటాయి ఈ ఆల్బంలో. డెఫినెట్గా ప్రతి సాంగ్ ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన సాంగే. ఫస్ట్ కొంతకాలం కిందట ఫ్రెండ్షిప్ మీద ఇప్పుడు కూడా ఎవరైనా పాడుకుంటే కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట పాట పాడుకుంటారు ఫ్రెండ్షిప్ మీద. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓవరం, రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట, ఆవరాన్ని స్నేహం అంటున్నా మనం. స్కూల్ డేస్లో రెగ్యులర్గా పాడుకునే పాట సార్ నేను ఆ టైంలో. అంటే మీ పాటలన్నీ పాడేవాళ్ళను, ఇది నాకు బాగా ఇష్టం అనమాట. దీనిలో అంటే ప్రతి పాట ఎస్పెషలీ ఇప్పుడు కూడా నేను స్టేజ్ ఎక్కి ఎంత మాస్ క్రౌడ్ ఉన్నా, చాలా మాస్ క్రౌడ్ ఉన్నా నన్ను కానీ సైలెంట్ అవుతారు పూర్తిగా. ఆ తర్వాత మొత్తం పాట వినాలి అనే దీంతో అటెంటివ్ అవుతారు అనమాట, 1000 కన్నులతో పాట. అంటే మ్యూజిక్ హ్యాస్ గాట్ దట్ మ్యాజిక్ అని నా ఫీలింగ్. అలాగే ఎస్పెషలీ దీనిలో మధ్యలో ఒక బిట్ వస్తుంది, చినుకు తడికి చిగురు తొడుగు అమ్మ పాట. అది సెమీ క్లాసికల్లో కంపోజ్ చేశాను. ఓకే. చినుకు తడికి చిగురు తొడుగు అమ్మా, ఆ పాటకి ఉషాకి నంది అవార్డు కూడా వచ్చింది. ఓకే. అయితే ఆ పాటలో మధ్యలో ఒక చిన్న బిట్ ఒకటి ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఆ సైలెన్స్లో కూడా మ్యూజిక్ చేయాలి అనే ఫీలింగ్తో అప్పటికప్పుడు శాస్త్రి గారికి పిలిపించి ట్యూన్ ఇస్తే కదిలే వెన్నెల శిల్పమా ఆ బిట్ వస్తుంది. అవునా? బీజిఎం అది అక్కడ రికార్డింగ్ చేస్తున్నప్పుడు చేసాం అది. ఓకే. ఆ బిట్ అది ఇప్పటికీ టిల్ నో ది బెస్ట్ స్కోర్ అని ఎక్కడొకక్కడ చూస్తూనే ఉంటాం ఆ స్కోర్ గురించి. అనుమతి నడగక ఎదసడిలో అపురూపమైన భావమా, బాగా అనిపిస్తుంది ఆ సినిమా. చాలా చాలా బిట్స్ ఉన్నాయి అలాంటివి. అదే ఎక్కువ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి ఆల్బమ్. సాంగ్సే కాదు, ఈవెన్ స్కోర్ కూడా. అంటే సాంగ్ సిచ్యువేషన్తో పాటు వెళ్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో చాలా సాంగ్స్.
ఒక్కసారి ఒక్కసారి అని అమ్మాయి మర్చిపోయింది. ఇప్పుడు అతను గుర్తు చేయాలి. ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. ఇవన్నీ అంటే సిచ్యువేషన్తో పాటు సాంగ్ వెళ్తే ఎంత అందంగా ఉంటుంది అనడానికి ఈ పాటలన్నీ ఎగ్జాంపుల్. లైక్ అన్నీ ఇందులో ప్రతిదీ ఒక అద్భుతం సార్. ఏమో అవునేమో కానీ ఏమో అవునేమో కొంచెం ఆ హిందీ స్టైల్లో రావాలి అనే ఉద్దేశంతో చేసాం. ఊరుకో హృదయం కూడా సాడ్ వర్షన్, సాడ్ సాంగ్ ఏదైతే. కేకేది యాక్చువల్లీ ఈ సాంగ్ పాడడానికి అనుకుంటా కేకేకి నేను ఫోన్ చేసి పిలిస్తే కలకట్టా వెళ్తున్నాను ఆర్పి, నేను షో ఉంది అన్నాడు. అంటే లేదు ఈ సాంగ్ పాడి వెళ్ళిపో అన్న అంటే ఇప్పుడే రెహమాన్ ఫోన్ చేశాడు, నేను రాను అని చెప్పాను. నువ్వు ఫోన్ చేస్తే ఎందుకు రాలేను అని చెప్పలేకపోతున్నాను. సరే ఇక్కడి నుంచి కలకట్టా వెళ్తానే అన్నాడు. అది వచ్చి పాడి వెళ్ళి కలకట్టా షో ఇచ్చాడు. అఫ్కోర్స్ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కలకట్టా షోకి వెళ్ళి తను మనకు దూరం అయిపోయాడు, అది వేరే విషయం. బట్ అంటే కేకేకి నేనంటే ఎంత ఇష్టం అనడానికి అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ హిజ్ తను నువ్వు నేనులో నీకోసమే అన్వేషణ పాడుతున్నప్పుడైతే లిటరల్గా 5.5 hours ఐ వాంట్ ది ఫైనల్ అవుట్పుట్ యాజ్ యూ వాంట్ అని. ఎందుకంటే హిందీ వాళ్ళు తెలుగులో పాడేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, కానీ 100% నాకు కావాల్సినట్టు పాడడానికి కోసం తను పాడడం ప్రాబ్లం కాదు, ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం. ఆ తెలుగుదనం రావడం కోసం 5.5 hours పెట్టింది. ఓకే, కానీ హీ వర్క్డ్ వెరీ హార్డ్ టు గెట్ దట్ సాంగ్. తన లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఏ స్టేజ్ ఎక్కినా ఐ సాంగ్ మై ఫస్ట్ తెలుగు సాంగ్ ఇన్ ఏ ఫిల్మ్ దట్ గోస్ లైక్ దిస్ అని ఈ సాంగ్ గురించి చెప్పుకుంటారు. నీకోసమే అన్వేషణ గురించి. మీది ఉదయ్ కిరణ్ గారి కాంబినేషన్ అసలు సూపర్ కాంబినేషన్. అంటే టిల్ నో ఏ పాట చూసుకున్నా, ఏ ఆల్బమ్ చూసుకున్నా సూపర్ అనిపిస్తాయి. లైక్ హోలీ కూడా, అంటే ఆ సినిమా అనుకున్నంత ఆశించినంత ఫలితం రాకపోవచ్చు కానీ సూపర్ ఆల్బమ్ అది కూడా. లైక్ అందులో నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంటుంది, అవునని అంటావు మరి. అవునని. సో అదొక్కసారి చిన్న హమ్ చేయించుకోవాలని నాకు కోరిక మీతో ఆ పాట. అంటే స్కూల్ డేస్లో బాగా వినేవన్నది. అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమో నన్న సందేహంతో, ఏమని చెప్పాలో నీకేమని చెప్పాలో తెలియక సతమతమవుతోంది నా మనసెంతో, అటు ఇటు ఎటో మరి తేలని నిమిషంలో, ఎలా చెప్పనమ్మ నాలోని ప్రేమని, ఎలా చూపనమ్మ నా ప్రేమను అని. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ ఆల్బమ్ కూడా, శ్రీరామ్ కూడా అంటే మాస్ సాంగ్ ఉంటుంది, మంచి సాంగ్స్ ఉంటాయి, ఒక లవ్ సాంగ్స్ ఉంటాయి, అన్నీ మిక్స్డ్ ఆఫ్ ఉంటుంది ఆల్బమ్ కూడా. అది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్. ఆల్బమ్ గురించి ఉన్న సాంగ్స్ గురించి. అందులో బుల్లి బుల్లి పాట ఉంది కదా, మంచి రంగవతి. జోష్లో అది ఒరిజినల్గా మేము చిన్నప్పుడు ఒరిస్సాలో ఉన్నప్పుడు రంగవతి అని ఆ పాట చాలా ఫేమస్ అనమాట. ఓకే, ఆ పాట ఒరిజినల్గా ఆ పాటని తెలుగులో చేసాం. దాన్ని మీరు ఏ రంగవతి రంగ, అందుకే ఒరిజినల్ సాంగ్ కూడా పెట్టి తర్వాత తెలుగు వర్షన్ పెట్టాం. ఓకే, ఆ రంగవతి రంగవతి అని స్టార్ట్ అవుతుంది అది. ఓకే, కలర్ఫుల్ లైట్ అని అర్థం రంగవతి అంటే. ఓకే, రంగవతి రంగవతి కొన కొలత హొసిపోదే కొహగ కొత అని చాలా పెద్ద పాపులర్ సాంగ్ అనమాట. అక్కడ సంబల్పురి అని ఒక ఏరియా ఉంది మనకి, ఎలాగైతే ఉత్తరాంధ్ర తెలంగాణ అలాగా ఒరిస్సాలో సంబల్పూర్ అని ఒక ఏరియా ఉంది. అక్కడ బాగా పాపులర్, ఆ మాండలికంలో వచ్చిన ఒరిస్సాలో బాగా హిట్ అయిన సాంగ్ అది. ఓకే, అప్పట్లోనే కొన్ని వేలు రికార్డ్స్ అమ్ముడుపోయిన ఇదనమాట. ఈవెన్ మీకు వైజాగ్ వైపు పెళ్ళిళ్ళు అయితే బ్యాండ్ మేళాల్లో కూడా ఆ పాటలు వాయిస్తారు, ఆ జోష్ కోసం. జోష్ కోసం. అందుకు ఆ పాట తెలుగులో ఇంట్రడ్యూస్ చేద్దామని అందులో అది పెట్టడం జరిగింది. సో ఆ జోష్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది, అది స్క్రీన్ మీదకి వచ్చింది. లైక్ సంబరం కూడా, అంటే ఆ సినిమా ఆశించినంత ఫలితం సాధించలే కానీ మీరు ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు ఆ సినిమాకి కూడా. సంబరం ఎందుకు ఇలా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే ఆ సినిమా రిజల్ట్ మీకు ఇప్పుడు లైక్ శ్రీరామ్ కానీ సంబరం కానీ కొన్ని హోలీ కానీ కొంచెం అనుకున్నంత రేంజ్కి వెళ్ళే సినిమాలు, అంటే సినిమా రేంజ్కి వెళ్తే ఆ పాటలు కూడా ఇంకా వెళ్తాయి కదా సార్, అలా ఏమన్నా? అదే లేదు, థ్యాంక్ఫుల్లీ నా పాటలు ముందే హిట్ అయిపోయాయి. ఓకే, అవి సినిమా దీనికన్నా ముందే. ఇప్పుడు హోలీ పాటలు ఇప్పటికీ ఫ్లాప్ అయిన సినిమాకి ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటారు? ఎందుకంటే ఆ సినిమా హిట్ ఫట్తో సంబంధం లేకుండా పాటలు హిట్ అయిపోయాయి కాబట్టి.
సమరం నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో పాడి అప్లోడ్ చేస్తే విత్ ఇన్ నో టైం 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి దానికి. నాకున్నది 100K ఫాలోవర్స్. 100K ఫాలోవర్స్కి 3 మిలియన్ వ్యూస్ ఎందుకు వస్తాయి అంటే పాట తనకు ఇంపాక్ట్ అది. చిన్న హమ్ చేయండి సార్. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కల అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా. శాస్త్రి గారు గుర్తొస్తారు బాగా, ఎందుకంటే ఇంత గొప్ప సాంగ్స్ అన్నీ శాస్త్రి గారి నుంచి వచ్చాయి నా హిట్ లిస్ట్లో. నే తొలిసారిగా కానీ ఇది కానీ ఇవన్నీ ట్రూలీ అంటే శాస్త్రి గారు ది బెస్ట్ లిరిక్స్ ఇచ్చారు. మీ పాటల్లో అంటే ఇన్నాళ్ళు మేము పాడుకోవడానికి కానీ మళ్ళీ వింటుండడానికి వన్ ఆఫ్ మెయిన్ రీజన్ మీ సింగింగ్, మీ కంపోజిషన్ ఎంతనో లిరిక్స్ ఆఫ్ కోర్స్. నేను సాహిత్యం బతికితేనే పాట బతుకుతుందని నమ్ముతాను నేను. అంటే మీ పాటల్లో స్పష్టంగా వినిపిస్తాయి లిరిక్స్. అందుకే నేను సినిమాలు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. వేరే అంటే తెలుగు పాటలు పాడలేని సింగర్స్ని మీరు ఎందుకు పాడించరు అంటే సినిమా వదులుకుంటా కానీ నేను అయితే పాడించనని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఆ టైంలో ఆ టైం లైక్ కులశేఖర్ గారితో మీ బాండింగ్ సార్, ఆయనతో ఇప్పుడు లిరిక్స్ గురించి వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ మేము, మోర్ దెన్ ఎనీథింగ్ ఫ్రెండ్స్. కులశేఖర్ జెన్ కార్ ఒకటి ఉండేది, ఆ కార్లో కూర్చుని ఇద్దరం అలా తిరిగేవాళ్ళం. ఏదో వర్క్ చేసుకుంటూ అలా తిరుగుతూ అలా పాడుతూ అలా రాసుకుంటూ సడన్గా యాదగిరి గుట్ట వెళ్దామా అనుకుని అలా వెళ్ళిపోయాను అంతే. గుట్టుకు వెళ్ళిపోయి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చేవాళ్ళం. అలా అంత క్లోజ్ ఫ్రెండ్స్. సో మిస్ అవుతున్నారు సార్ ఆయన రీసెంట్గా? యాక్చువల్లీ నేను మిస్ అవ్వట్లేదు, ఎందుకంటే మధ్యలో ఆయన ఏదైతే ఫేజ్ చూశాడో ఆ ఫేజ్ చూసిన తర్వాత ఆయన వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది నాకు. ఓకే, ఆ కష్టం కన్నా ఆయన అంటే ఒక మనిషి మనం ఎక్కువ ఇష్టపడినప్పుడు ఆయన పడే కష్టం కన్నా ఆయన వెళ్ళిపోతే బెటర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. అది అంటే నాకు ఆయన అంటే ఇష్టం కాబట్టి ఆయన కష్టం చూసిన తర్వాత ఆయన వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. వెళ్ళిపోవడం వల్ల మంచిదే జరిగింది అనుకుంటున్నాను. నేనేం మిస్ అవ్వట్లేదు. ఓకే సార్, ఇంకొక ఆల్బమ్ సంతోషం. సంతోషం కూడా అంటే ప్రతి పాట అందులో ఒక అద్భుతమే. అది కూడా లైక్ సంతోషం గురించి దశరథ్ మొత్తం క్రెడిట్ దశరథ్కి వెళ్తుంది. ఎందుకంటే దశరథ్ వెరీ పర్టికులర్, తన ఫస్ట్ సినిమా కాబట్టి తనకి ఏం కావాలంటే తన ప్రతిది కూడా నాకు స్పూన్ ఫీడింగ్ చేశాడు. ఓకే, స్పూన్ ఫీడింగ్ చేసి తను ఇలా కావాలి ఇలా కావాలని చెప్తే దానికి తగ్గట్టుగా నేను కంపోజ్ చేశాను. నువ్వంటే నాకు ఇష్టం అని అది ఎవర్ గ్రీన్ సాంగ్. ఇప్పటికి టిల్నో టీవీలో ప్లే అయినా ఎక్కడ వింటున్నా. ఈవెన్ స్టేజ్ మీద కూడా నేను ఆ పాట కంపల్సరీ పాడకుండా ఉన్నాను. అవునా? ఓకే, మ్యాండేటరీ ఇంకా అది. మ్యాండేటరీ. సో ఆల్బమ్ గుర్తు చేసుకోగానే మీకు గుర్తొచ్చే మూమెంట్ ఏంటి సార్? సంతోషం చాలా ఉన్నాయి మూమెంట్స్. నాగార్జున గారు ఫస్ట్ టైం స్టూడియోకి వచ్చి పాట వింటున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఇన్నాళ్ళు అని అడిగారు ఫస్ట్. తర్వాత నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా పాట క్లైమాక్స్లో యూజువల్గా ఒక ఫాస్ట్ నంబర్ సిచ్యువేషన్లో రావాల్సిన పాట ఒక మెలోడీ ఇచ్చాం. అదే రూల్, నో ది రూల్ అండ్ బ్రేక్ ఇట్ అంటాం కదా, అలాగా అక్కడ చాలా ఫాస్ట్ నెంబర్ రావాలి, డోలు బాజీ లాంటి సాంగ్ రావాలి. అండ్ దట్ నే తొలిసారిగా అలాంటి ఒక మెలోడీ చేసాం. దశరథ్ ఏమో హీఈస్ వెరీ కాన్ఫిడెంట్, చేద్దాం ఇది బాగుంది అని చేసిన తర్వాత దానికి కొంచెం డిబేట్ వచ్చింది. బట్ ఫైనల్గా దశరథ్ మేడ్ ఇట్ పాసిబుల్, అది ఉండేలాగా సినిమాలో ఉండేలాగా చేసాం. అది విజయవాడలో ఫస్ట్ టైం జనంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసాం. 30,000 మంది ఆడియన్స్ మధ్యలో ఆడియో రిలీజ్ చేసాం. ఫస్ట్ రోలో అందరం కూర్చొని ఉన్నాం. ఉషా స్టేజ్ మీద నే తొలిసారిగా పాట పాడుతుంటే నాగార్జున గారు అక్కడెక్కడో కూర్చొని ఆయన నా వైపు చూసి ఆయన ఈ పాట నాకు ఫస్ట్ అని, అంటే నాకు బాగా ఇష్టం అని. అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి దానికి సంబంధించి. ఇంకోటి సో మచ్ టు సే దట్ ఐ లవ్ యూ సాంగ్, ఇంగ్లీష్ వర్షన్. అది దశరథ్ నాకు వాళ్ళ బ్యాచులర్, తను ఒక చిన్న రూమ్లో ఉండేవాడు. ఆ రూమ్లో తన సిచ్యువేషన్ చెప్తుంటే మొత్తం సిచ్యువేషన్ అంతా వింటుంటే చందు గారు పక్కన కూర్చొని ఉన్నారు, ఆయన వింటుంటే అలా తన సిచ్యువేషన్ అలా కంప్లీట్ అయింది. నేను ట్యూన్ ఇచ్చాను. యూజువల్గా చెప్పా కదా మ్యూజిక్ సెట్టింగ్ ఉండదని, అలా సిచ్యువేషన్ తను చెప్పాడు, ట్యూన్ ఇచ్చాను. ట్యూన్ ఇవ్వగానే చందు గారు అలా విని ఇది ఇంగ్లీష్ వెర్షన్ చాలా బాగుంటుంది దీనికి అన్న, అయితే మీరే రాయండి గురూజీ అన్న. దశరథ వెంటనే మీరే రాయాలి అయితే అన్న. అయితే చందు గారు రాశారు ఆ పాట. తెలుగు వెర్షన్ కులశేఖర్ రాయడం జరిగింది. అండ్ సో మచ్ టు సే ఏమైందో ఏమో నాలో ఆ 2 పాటలు అలా వచ్చాయి. సో సంతోషం ఆల్బమ్ గురించి అది. సార్ మీరు ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు, ప్రభాస్ గారితో వర్క్ చేశారు, లైక్ మహేష్ బాబు గారితో వర్క్ చేశారు.
అప్పట్లో ఆ స్టార్ హీరోలందరితో వర్క్ చేశారు వాళ్ళ ఇనిషియల్ స్టేజ్లోనే. యా అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ది కూడా స్టార్ట్ అయింది. బట్ నేను నేను అప్పుడు ఇప్పుడు అదే క్వశ్చన్ అడగబోతున్నా, ఆయన ఒక్కళ్ళే మిస్ అయ్యారు. స్టార్ట్ అయింది. బట్ ఆ టైంలో నేను యూఎస్ వెళ్ళాను. వెళ్ళి వచ్చేలోపు ఆ సినిమా మారిపోయింది, వేరే సినిమా. ఆ సినిమా క్యాన్సిల్ అయ్యి వేరే సినిమా అయింది. ఆ సినిమాకి మనం ఎంటర్ చేయలేదు. అంటే ముందే సినిమా సార్ అది, డైరెక్టర్ ఆ కాంబినేషన్ ఎవరు సార్? కళ్యాణ్. ఇప్పుడు ఎందుకులేండి మళ్ళీ నేను చెప్పా. ఓకే. సో మిస్ అయింది ఆ కాంబినేషన్. Yeah. నేను అదే అనుకున్నా ఆ టైంలో. కళ్యాణ్ బాబు మా స్టూడియోకి వచ్చారు, పాటలు విన్నారు, ఆయన నచ్చాయి, అన్నీ జరిగాయి. ఎస్పెషల్లీ ఆయనకి ఉత్తరాంధ్ర కానీ ఆ ఫోక్ కానీ అది చాలా ఇష్టం, ఆయన బాగా లవ్ చేస్తారు కదా. బట్ మెలోడీస్ చేశాను నేను ఆయనకి. అది యాక్చువల్లీ ఆ ట్యూన్ తర్వాత కన్నడలో నేను పెట్టాను, కన్నడ సినిమా యూజ్ చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది అక్కడ. అది ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం నేను చేసిన వెర్షన్ ఏంటంటే, చెప్పనా చెప్పనా ప్రేమతో చెప్పనా నాననా 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 నాననా, ఇది వెర్షన్. అక్కడ కన్నడలో చాలా పెద్ద హిట్ అయింది సాంగ్. తర్వాత రిలీజ్ చేశా ఈ ట్యూన్. పవన్ కళ్యాణ్ గారికి పడాల్సిన సాంగ్ అది. పడాల్సిన సాంగ్. ఆయన విన్నారు సార్ ఈ సాంగ్? ఆయన బాగా నచ్చింది కూడా. అవునా? నేను యూఎస్ వెళ్ళి వచ్చేలోపు ఆ సినిమా మారిపోయింది. ప్రభాస్ గారితో ఆయన ఫస్ట్ సినిమా ఈశ్వర్ కూడా చేశారు. ఈశ్వర్ వచ్చేసరికి అంటే మీరు ఆర్పి పట్నాయక్ అంటే లవ్ స్టోరీస్ చేస్తాడు, లేదంటే ఫ్యామిలీ సాంగ్సే చేస్తారు అనేదాన్ని కొంచెం బ్రేక్ చేసిన ఆల్బమ్స్లో ఈశ్వర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మాస్ ఆల్బమ్ అది, చాలా మాసీగా ఉంటుంది ఫస్ట్ సాంగ్ నుంచి. లేదు మెలోడీస్ ఉన్నా కానీ మెలోడీసే యాక్చువల్లీ మాస్ హీరోకి మెలోడీస్ కావాలని నన్ను బుక్ చేసుకున్నారు. అంటే నేను అమీర్పేటలో ఆ సాంగ్ అమీర్పేట్ డెఫినెట్గా మాస్ సాంగ్. పేటలోని రాని అది కూడా కొంచెం మాస్ టచ్ ఉంటుంది ఎక్కువ. అమీర్పేట్కి ఏంటంటే నా కష్టం కన్నా ఎక్కువ, అంటే నాకు తీన్మార్ సాంగ్స్ కొట్టిన పెండి నేను చేస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో. కానీ ఫస్ట్ టైం శాస్త్రి గారికి ఛాలెంజ్ అది. ఓకే. శాస్త్రి గారు సింగిల్ కాడ సినిమాకి ఆయన ఏంటంటే, ఒక ధూల్పేటలో పెరిగిన అబ్బాయి తెలంగాణ యాసలో ఓ పాట పాడాలి అంటే లిటరల్గా ఆయన రీసెర్చ్ చేశారు. ధూల్పేటలో ఎలాంటి మాటలు వాడతారు ఏంటి, అలా అని మళ్ళీ ఆయన స్థాయి దిగకూడదు. మాస్ సాంగ్ అంటే ఏదో మాస్లా చేయకూడదు, దానిలో ఫిలాసఫీ చెప్పాలి అని అమీర్పేటకు ధూల్పేటకు ఆయన రాశారు. అమీర్పేటకు ధూల్పేటకు షహర్ ఒకటేరా, కాళ్ళకైనా కార్లకైనా సడక్ ఒకటేరా, ఎవరి కలల కోటకి మహారాజు వాడేరా, ఎగిసిపడే నవాబ్గిరి చెల్లదు పోరా, అబే చల్బే, ఇదంతా ఇక్కడ వాడే పదాలు. అబే చల్బే, తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు బై, చెడతావు బై ఆయన పదం చూడండి. అవన్నీ శాస్త్రి గారు అంటే ఆయన ఆ స్లాంగ్లో వాళ్ళతో పాటు కలిసిపోయి రాయాలని ఆయన చాలా కష్టపడారు ఈ పాటకి. కానీ చాలా మంచి సాహిత్యం ఉంటుంది అందులో కూడా. అది ఫిలాసఫీ, ఎంత ఫిలాసఫీ అని చెప్పండి. చిరంజీవి సినిమాలు చూడగలరా మొదటి ఆటలో నిలబడి, దేవుడైనా కూడా మంచి లైన్ ఉంటుంది. లైక్ హోలీ రంగులతో కలిసి నవ్వగలరా, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా లిరిక్ ఉంటుంది. లైక్ ఇప్పుడు లిరిక్స్ గురించి మాట్లాడుతాం కదా, శాస్త్రి గారి లిరిక్స్ గురించి సార్ మిస్ అవుతున్నారా? ఈ శాస్త్రి గారు మిస్ అవుతున్నాను నేను చాలా. అంటే అందరం ఇప్పుడు ఆయన పాటలు లైక్ మీ కంపోజిషన్ కానీ ఎవరి కంపోజిషన్ కానీ ఆయన పాటలు విన్నప్పుడు అబ్బా ఎంత మంచి సాహిత్యం, ఎంత చక్కని సాహిత్యం, ఎంత గొప్ప సాహిత్యం అనిపిస్తుంటుంది. అరే లేదు, మా కాంబినేషన్లో డెఫినెట్గా చాలా గొప్ప సాంగ్స్ వచ్చాయి అండ్ అవన్నీ నేను మిస్ అవుతున్నాను. ఇప్పుడు కూడా మిస్ అవుతున్నాను. ఆయన్ని తలుచుకోగానే మీకు గుర్తొచ్చే మూమెంట్ ఏంటి సార్ మీతో? చాలా, అంటే ఫాదర్ సన్ ఇది మా ఇద్దరిది. ఓకే. ఆయన మామూలుగా పాటలు రాసేటప్పుడు స్మోక్ చేస్తూ మూడు తెచ్చుకుంటాను అనమాట. నేను స్మోక్ డ్రింక్ ఏం చేయను కదా, నేను వెళ్ళినప్పుడు కొంచెం రిజర్వ్గా ఉంటారు ఆయన. ఆర్పిఎం అంటాడు నేను స్మోక్ చేస్తే అని. ఆయన నేను చెప్పేవాడిని, గురుగారు వద్దు, ఎందుకు హెల్త్ జాగ్రత్త అని చెప్పేవాడిని. నీ ఒక్కడి దగ్గర నేను భయపడతాను ఆర్పి స్మోక్ చేయడానికి. అలా కొంచెం ఇది ఉండేది మా ఇద్దరికి, ఆ చనువు ఉండేది నాకు ఆయనతో. అండ్ అంటే ఆయన ఏ పాట రాసినా అప్పుడే ప్రసవిస్తున్న తల్లి తాలూకా ప్రసవ వేతన ఉంటుంది కదా, అది ఆయన ప్రతి పాటలో కనిపిస్తుంది. అంటే ఒక చిన్న 4 లైన్లు ఈ సినిమాకి మీరు రాయాలని ఒక డైరెక్టర్ వెళ్ళినా మొత్తం కథ వింటారు ఆయన. మొత్తం కథ విని ఆ 4 లైన్లో ఆ కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మనసంతా నువ్వే చూస్తే అంతా ఆయనే రాశారు. కానీ కంటతడి నాడు నేడు
చెంప తడిమిందే చూడు, చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా. బా అంటే చిన్నప్పుడు విడిపోయిన తర్వాత నువ్వు ఏడ్చావు అతని గురించి, ఇప్పుడు అతను కలిసిన తర్వాత కూడా ఏడుస్తున్నావు. అప్పుడు వచ్చింది కంటతడి, ఇప్పుడు వచ్చింది, రెండు చెంపలు తడిమాయి, ఎంత బాగుంది చూడండి. చెమ్మలో ఏదో తేడా కనిపించింది. అంటే సినిమా కథ అంతా తెలిస్తేనే ఇలా రాయగలరు. అది శాస్త్రి గారు గొప్పతనం. సో ఆయనకి మీరు స్టోరీ మొత్తం చెప్పేవారు సార్? నేను కాదు, డైరెక్టర్స్. లైక్ అదే మీ సినిమాకి డైరెక్టర్స్ కంపల్సరీ చెప్పాల్సిందే. ఓకే. చెప్పాక 4 లైన్లు రాయాలన్నా ఆయన మొత్తం కథ వింటారు, ఓపిక్గా వింటారు. ఆయనకి అనిపించింది చెప్తారు, అనిపించే కరెక్షన్స్ చెప్తారు. చెప్పి ఆయన రాయాల్సిన లైన్లో ఆ కథని ఎలా చెప్పాలి అనేది ప్రయత్నం చేస్తారు. లైక్ ఎన్టీఆర్ గారు కూడా మంచి ఆల్బమ్స్ ఇచ్చారు, మంచి పాటలు ఇచ్చారు. నాకు మీ కాంబినేషన్లో బాగా ఇష్టమైంది మస్తు మస్తు సంగతి ఉంది నీలో పోరి. అది మణిగారు కంపోజిషను. ఓకే. నేను చేసిన దాంట్లో చెలియా చెలియా అది నాకు బాగా ఇష్టం. ఓకే. చెలియా 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 చెంత చేరి జంట కడితే చలియా గెలియా, అది లైక్ మస్తు మస్తు ఒక్కసారి పాడండి సార్, ఒక వైబ్ కోసం, ఒక చిన్న వైబ్ వస్తుంది అది ఆ సాంగ్ ఏంటి? సాహిత్యం గుర్తులేదు. మస్తు మస్తు సంగతుంది నీలో పోరి పస్తులుంచ మాకి నన్ను ఏలి ప్యారి. మణిగారు 2 ఫిలిమ్స్ చేశారు కదా సార్ యాజ్ అ మ్యూజిక్ కంపోజర్గా ఎన్టీఆర్ గారితో ఒక ఫిల్మ్. ఓకే. లైక్ అంటే తర్వాత ప్రభాస్ గారితో కానీ లైక్ తారక్ గారితో కానీ ఎందుకు కుదరలేదు సార్? తర్వాత వాళ్ళు చాలా నా చేతిలో ఉంటుంది బా. నేను ఎవరికి ఇప్పుడు అంటే మీరు బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు కదా. అయినా నేను ఇప్పటివరకు ఎవరికి వెళ్ళి మీరు సినిమాలు ఇవ్వండి అని అడగలేదు. నా ఫస్ట్ సినిమా నుంచి, నా ఫస్ట్ సినిమా చెప్పే కదా ఎలా వచ్చిందో నేను అడిగానా? లేదు. ఇప్పటివరకు ఏ సినిమా కూడా నా అంతటి నేను వెళ్ళి మీ సినిమా నాకు ఇవ్వండి అని అడగలేదు. ఇప్పుడు కూడా అడగలేదు, ఇక ముందు కూడా అడగను. ఎందుకు అంటే నేను కావాలి అంటే నిజంగా నేను యాప్ట్ అనిపిస్తే వాళ్ళు నా గురించి ఆలోచిస్తారని నా ఫీలింగ్. ఒక 2 ఆప్షన్స్ ఉన్నారనుకోండి, ఆర్పి ఇంకొకటి ఆప్షను అన్నప్పుడు ఆర్పి కాకుండా ఇంకొకరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారంటే దాని అర్థం ఏంటి? ఆర్పి వల్ల 99% న్యాయం జరిగితే వాళ్ళ వల్ల 100% న్యాయం జరుగుతుందని వాళ్ళు అనిపించింది కాబట్టి వాళ్ళని తీసుకున్నారు కదా. ఓకే. నన్ను తీసుకోవట్లేదంటే నా వల్ల 99% జరుగుతుందని వాళ్ళు అనుకున్నారేమో. అలాంటప్పుడు సినిమా గురించి ఆలోచించేటప్పుడు సినిమాకి 100% న్యాయం జరగాలి. ఓకే. 99% న్యాయం జరిగేవాడు ఉండకూడదు. ఓకే. అలా నా ఫీలింగ్. అందుకే నేను నా అంతటి నేను అప్రోచ్ అవ్వను. ఆర్పి అడిగాడు కదా, 99% అయినా పర్వాలేదు మనం ఇద్దాం అనుకుంటే తప్పు అవుతుంది. లేదా ఆర్పి చేస్తేనే కరెక్ట్ అని 100% ఫీల్ అయినప్పుడు నాకు అడిగినప్పుడు నేను డెఫినెట్గా చేస్తాను. టిల్ నౌ మీరు అదే స్టిక్ అయి ఉన్నారు. అదే స్టిక్ అంటే అది అహంకారం కాదు, గర్వం కాదు, సినిమా మీద ఉన్న గౌరవం. సినిమాకి నేను 100% న్యాయం చేయగలను అనిపిస్తేనే నాకు సినిమా వస్తుందని నా ఫీలింగ్. సార్ మిమ్మల్ని చూడగానే లైక్ ఇప్పుడు కాదు, నేను జర్నలిస్ట్ అయ్యి 2013లో వచ్చాను. అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఆడియో ఫంక్షన్లో అప్పుడు ఫంక్షన్స్లో చూస్తాను, బయట కూడా కలుస్తూ ఉంటాను మిమ్మల్ని. ఓ సాత్వికంగా చాలా పొలైట్గా సాఫ్ట్గా కనిపిస్తారు మీరు. బట్ నేను ఒకటి ఇండస్ట్రీలో విన్నది ఏంటంటే లైక్ ఒక టైంలో ఆర్పి పట్నాయక్ యారగెన్స్ ఉండేది, కొంచెం యారగెంట్గా బిహేవ్ చేసేవాడు అని విన్నా. ఏంటి సార్ అసలు అది ఎందుకు వచ్చింది? మిమ్మల్ని చూస్తే అది అసలు కనబడదు నాకు కానీ ఎవరికి కానీ, అందరికి తెలుసు. మా కీబోర్డ్ ప్లేయర్ ఒక అతను సతీష్ అని, తను అంతకుముందు నన్ను కలవలేదు, నా గురించి చాలా విన్నాడు మీలాగే. విన్నాక నన్ను కలిసాడు ఒక ఫ్రెండ్ ద్వారా. కలిసిన తర్వాత కలిసి ఒక 2-3 రోజులు రాలేదు. ఏంటి సార్ మీరు నేను విన్నది ఒకటి, మీరు ఇంకోలా ఉన్నారేంటి అని. ఏంటి అంటే మీకు చాలా గర్వం అని, మీరు ఇలా ఉంటారని అలా ఉంటారని చాలా విన్నాను నేను. మీకు చూస్తే మీరు అలా లేరు, ఏం జరుగుతుంది అసలు? నాకు బుర్ర పాడైపోతుంది పూర్తిగా. మీ గురించి విన్నది పూర్తిగా ఆపోజిట్ విన్నాను, మీరేమో ఇంకోలా ఉన్నారు, అసలు నాకేం అర్థం కావట్లేదు అంటే. కలిసేంత వరకు నా గురించి విన్నది, నా గురించి కేవలం విన్నారు మీరు. ఇప్పుడు నన్ను చూసిన తర్వాత నేనేంటో నీకు అర్థమైంది కదా, ఇది నేను విన్నది కరెక్టా, నేను కరెక్టా, నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అంటే చెప్పుడు మాటలు బట్టి నా క్యారెక్టర్ ఏంటి అని డిసైడ్ చేసుకునే వాళ్ళ గురించి నేనేం మాట్లాడతాను. ఓకే. నేను అది సడన్గా విని నేను షాక్ అయ్యా. అది ఎందుకు వచ్చింది మీకు అసలు లైక్ అనిపించింది అంటే? మీరు ఇప్పుడు సాత్వికంగా కనిపిస్తారు, చాలా పొలైట్గా మాట్లాడతారు, ఎవరితోనైనా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అంటే ఒకటి, నేను కొన్ని సందర్భాల్లో సినిమాలు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. అంటే ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా, నాకు కథ నచ్చకపోతే సారీ నేను చేయనని చాలా బ్లంట్గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. దట్ కుడ్ బి వన్ రీజన్. మేబీ అలా అనుకోవడానికి అది రీజన్ అయి ఉండొచ్చు, ఇలా నో చెప్పడం. ఎందుకంటే నేను మ్యూజిక్ చేయాలంటే నాకు కథ నచ్చాలి, నచ్చకపోతే నేను చేయలేను. ఓకే. మ్యాండేటరీ అది. మ్యాండేటరీ. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు కొంచెం గ్యాప్ తీసుకున్నారు, లైక్ అహింసతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. అంటే నేనే అనౌన్స్ చేశాను చేయట్లేదని అప్పుడు, అందుకు గ్యాప్ వచ్చింది. అది
ఓకే. సో అహింసకి మళ్ళీ తేజ గారు మీ కాంబినేషన్‌లో చూసేసరికి అందరికీ ఒక నాస్టాల్జిక్ ఫీల్ వచ్చింది. ఆ పాటలు గాని అవి విన్నప్పుడు మళ్ళీ మీ కాంబినేషన్ రాదేమో అనుకున్నాం మేము. బట్ మళ్ళీ చేశారు. ఏంటి సార్ అది తేజ గారేనా? మళ్ళీ వచ్చి మనం చేద్దాం. ఓ ఫంక్షన్లో సరదాగా కలిసాము. కలిసినప్పుడు అదే జనం చాలామంది చేయమని అడుగుతున్నారు, మళ్ళీ చేయాలనిపిస్తుంది అన్నాను నేను. అంటే చేద్దాం అయితే అనేసి అన్నారు. నెక్స్ట్ సినిమా చేసినప్పుడు పిలిపించారు. ఓకే. సింగింగ్‌లో ఆర్‌పి పట్నాయక్ గారు ఏ పాట విన్నా ఒక టైంలో అదే 90s కిడ్స్‌కి మాకు తెలుసు కాబట్టి మీకు సింగింగ్‌గా ఒక ఒక పాపులారిటీ ఉండేది. లైక్ మీరన్నట్టు అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా పిలిపించి పాడించుకునేవారు. అలాగా ఇప్పుడు ఈ ట్రెండ్‌కి సిద్ శ్రీరామ్ సార్. సిద్ శ్రీరామ్ పాటలు తెగ అంటే ఎక్కడ చూసినా సిద్ శ్రీరామ్ పాటలే ఉండేది. ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు కూడా. మీరు మెలోడీస్ సాంగ్స్ చాలా చేశారు కదా! లవ్ సాంగ్స్. మీ కంపోజిషన్‌లో సిద్ శ్రీరామ్ పాడితే బాగుండేది అని నాకు ఒక కోరిక ఉండేది. బట్ అది మీరు అప్పటికి గ్యాప్ తీసుకున్నారు, మీరు చేయట్లేదు. ఏదో అనుకున్నాను అబ్బా సిద్ శ్రీరామ్ వాయిస్ ఆర్‌పి గారి మ్యూజిక్‌తో పడితే బాగుండు. లైక్ అహింసలో అది కుదిరింది మీ కాంబినేషన్. నీతోనే. ఈ మధ్య గార్గా అని ఒక సినిమా, కన్నడ సినిమా, తెలుగు వెర్షన్లో కూడా శ్రీరామ్ పాడాడు. అవునా పాడించారా? అది కూడా చాలా బాగుంటుంది. సో నేను అనుకున్నా అది మీ కాంబినేషన్ పడితే బాగుండని. బట్ అహింసతో అది కూడా చాలా పెద్ద హిట్ అయింది ఆ సాంగ్. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. నేల నడిగా నింగి నడిగా ప్రేమ కురిసే చోటిమ్మని ఈ పాట. సార్ మీరు ఇన్నేళ్ళ నుంచి మ్యూజిక్ చేస్తున్నారు కదా, మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. లైక్ అప్పుడు ఇండస్ట్రీని చూసారు, ఇప్పుడు చూసారు. మ్యూజిక్లో కూడా చాలా మార్పు వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి మ్యూజిక్ పరంగా యాజ్ మ్యూజిక్ డైరెక్టర్? అప్పటికి ఇప్పటికి ఏం మారింది మ్యూజిక్లో? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అబ్బా. ఇప్పుడు నేనేమంటానంటే ఇది మారింది, ఇది అయింది కాకుండా ఒక్కొక్క స్టైల్ని ఒక్కొక్క స్టైల్లో జనం యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోవాలంతే. ఇప్పుడు మీరు కంపోజిషన్ పాటల్లో ఇన్నేళ్ళ తర్వాత కూడా మేము ఇప్పుడు జెన్జీ కిడ్స్ కానీ అందరూ వింటున్నారు మీ పాటలు. రిలీజ్లకు వెళ్ళి చూస్తున్నారు, ఇప్పుడు పాటలు వింటున్నారు. లైక్ మీరు కానీ మణి శర్మ గారు కానీ లైక్ అందరివి మ్యూజిక్ డైరెక్టర్స్. సో అప్పుడు మీకు సాహిత్యం అది వినిపించేది, మంచి పాటలు వచ్చేవి. ఇప్పుడు లైక్ మ్యూజిక్ ఎక్కువ అవుతుంది, సాహిత్యం కూడా కొంచెం అంతగా వినిపించట్లేదు. మీ కంపోజిషన్లో మీ టైంలో ఉన్నంత అనిపించింది మాకు అనిపించింది పర్టికులర్గా. మీరు అబ్జర్వ్ చేస్తారు అది అంటే లిరిక్ అంటే ఫ్రాంక్గా ఒక్క విషయం మనం మాట్లాడాల్సింది ఏంటంటే జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా. ఓకే. అల్టిమేట్గా మనం ఏం చేస్తున్నాం, ఆడియన్స్ని మనం ఎవరి కోసం చేస్తున్నాం? ఆడియన్స్ కోసం చేస్తున్నాం. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే అది ఏదైనా తప్పులేదంటాను నేను. ఓకే. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా అయితే కరెక్ట్, అంతే. మనం అల్టిమేట్గా పనిచేస్తుంది ఆడియన్స్ కోసం. నాకు అదృష్టం ఏంటంటే టైమ్లెస్ సాంగ్స్ చేసాం. అంటే సాంగ్స్ సినిమాలతో పాటు చచ్చిపోకుండా సాంగ్స్ వాటంతట బాబు అవి బతికే ఉంటాయి అనేది అది మా అదృష్టం, అంతే. సార్ మీరు మ్యూజిక్ చేశారు, సింగర్గా ఉన్నారు అండ్ యాక్టింగ్ చేశారు. డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది సార్? ఫస్ట్ డైరెక్షన్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్. బట్ డైరెక్టర్ అవ్వాలనే థాట్ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్గా ఒక పీక్ వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి నా డైరెక్షన్ అనుకుని స్టార్ట్ చేశాను. ఓకే. సో బ్రోకర్ సినిమా గురించి లైక్ ఆ సినిమాకి మంచి అప్రిషియేషన్ ఉంటుంది. యాజ్ డైరెక్టర్గా మీకు కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్ చేసినట్టున్నారు సార్ మీరు డైరెక్షన్. తర్వాత అంటే బ్రేక్ ఇచ్చారు. లేదు అంటే ఇక్కడ చిన్న డిస్క్లైమర్ చేయాల్సింది ఏంటంటే అందరి ఆలోచనలు ఎక్కడ ఆగిపోతాయో నా ఆలోచనలు అక్కడ మొదలవుతాయి. ఓకే. అందుకు మీరు నా సినిమాల్లో ఎప్పుడు కూడా కమర్షియల్ ఫార్ములా చూడరు. కట్ చేస్తే సాంగ్స్ రావడం కానీ, 6 పాటలు ఉండాలి, 3 ఫైట్లు ఉండాలి, ఇలాంటి సినిమాలు నేను చేయను కూడా. ఓకే. నాకు పెద్ద హీరో పిలిచి మీరు ఎలాంటి ఫార్ములా సినిమా చేయండి అంటే నేను చేయను. ఎందుకంటే అది నాకు నా జానర్ కాదు, నేను చేయలేను. నేను కొంచెం హట్కే అంటే జనం అందరూ ఆలోచనలు ఎక్కడ ఆగిపోతే అక్కడ నుంచి నా ఆలోచన మొదలవ్వాలనేది నా థాట్. అలాగే ఆలోచిస్తాను. అయితే ఆడియన్స్ దానికి ప్రిపేర్ అయ్యలేరు కదా అని ఇన్నాళ్ళు అనుకునేవాడు. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరూ ఓటీటీలో సినిమాలు చూడడం మొదలుపెట్టిన తర్వాత ఆడియన్స్ టేస్ట్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు కట్ చేస్తే పాటలు, కట్ చేస్తే ఫైట్లు ఉండే సినిమాలు చూడలేదు జనం, మీరు గమనిస్తే. ఇప్పుడు నా స్టైల్లో సినిమాలు ఆడుతున్నాయి. ఇప్పుడు నేను చేస్తే డెఫినెట్గా ఆడతాయి సినిమాలు. అంటే కోవిడ్ తర్వాత నా సినిమాలు రిలీజ్ అవ్వలే. ఓకే. ఇప్పుడు నా సినిమా రిలీజ్ అయితే నా సత్తా ఏంటో తెలుస్తుంది. నా డైరెక్షన్ సినిమా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా సార్? నేను 50 కథలతో రెడీగా ఉన్నా. ప్రొడ్యూసర్ ఉంటే చెప్పండి. ఓ అవునా, సూపర్. సార్ ఇప్పుడు మీరు డైరెక్షన్ చేశారు కదా, మధ్యలో ఆ డైరెక్షన్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా మీరు అన్నారు కదా నేను ఎవరిని అడగను, ఎవరైనా నా దగ్గరకు వచ్చి నా వర్క్ కోరుకుంటే నేను చేస్తాను మ్యూజిక్ అని. సో డైరెక్షన్ సైడ్ వెళ్ళిపోతే ఇండస్ట్రీ కూడా ఆర్పి డైరెక్టర్ అయిపోయాడు కదా ఇంకెందుకులే అన్నట్టు ఉంటుంది కదా. చాలా మంది అనుకుంటున్నారు అలా. ఓకే. చాలామంది అనుకుంటున్నారు. అందుకు నాకు
చాలామంది డైరెక్టర్స్ అసలు వద్దు అనుకోవడానికి కారణం కూడా అదే. బట్ నేను ఎవరి దగ్గర అయితే వర్క్ చేశానో ఆ డైరెక్టర్స్కి అడిగితే నేనేంటో తెలుస్తుంది. ఓకే. వాళ్ళు అలా డెసిషన్ రాకముందు ఆర్పీ ఈజ్ డైరెక్టర్స్ కంపోజర్. డైరెక్టర్ దగ్గర ఒక సబార్డినేట్గానే ఉంటాను నేను. ఎట్టి పరిస్థితుల్లో నేను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని, మీరు ఒక డైరెక్టర్, కొత్త డైరెక్టర్ ఇలాగ ఉండదు నాకు. ఎందుకంటే యు ఆర్ మై బాస్. డైరెక్టర్ అనేవాడు నాకు బాస్. అతని దగ్గర నేను అతన్ని బాస్ లాగే ట్రీట్ చేయాలి. అతను సరెండర్ అయిపోతారు మీరు అక్కడ. ఆబ్వియస్గా అతని కథకి నేను న్యాయం చేయగలనా లేదా అని దాని మీద నేను పనిచేస్తాను తప్పితే నేను అని నా వల్ల కాదు. అది నేను చేయలేను, ఎందుకంటే అది నా డ్యూటీ కాదు. అలా చేస్తే నేను తప్పు అయిపోతాను. మా అమ్మ నాన్న నాకు నేర్పించిన సంస్కారం అయితే అది కాదు. సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పాటలు ఇచ్చారు, అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను ముందుగా. అంటే ఇప్పటికి టిల్ నౌ లైక్ ఇంకొన్నేళ్ళకు కూడా వినే పాటలు ఇచ్చారు మాకు, అంటే ఎవర్ గ్రీన్ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి పాటలు ఇచ్చారు. అండ్ ఈ ఇంటర్వ్యూ కూడా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మనం ఒక కర్ణాటకలో ఒక టెంపుల్లో కలిసాం క్యాజువల్గా, మీరు నేను అనుకోకుండా కలిసాం. నేను అక్కడ త్రో చేసి సార్ చేసేద్దాం సార్ అంటే మీరు టైం ఇచ్చి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏనాడు 3 ఏళ్ళు అయిందా? చేస్తారు. సారీ ఫర్ దాట్. అంటే ఏం లేదు, యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇవ్వాలంటే భయం అంతే. మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. చెప్పే కదా, ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ వల్ల ఒక మనిషి కెరియర్ మొత్తం తలకిందులు అయిపోయింది. అందుకు ఇంటర్వ్యూలు అంటే భయం వస్తుంది అంతే. హోప్ఫుల్లీ యూ ఎంజాయ్. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సారీ ఫర్ మేకింగ్ యూ వెయిట్. లేదు సార్, ఈరోజు అంటే ఇప్పుడు కుదిరింది, అంటే ఎప్పుడు ఏది కుదరాలో డెస్టినీ డిసైడ్ చేసింది. మనం ఆ టెంపుల్లో అనుకోకుండా కలవడం, మళ్ళీ మాట్లాడుకోవడం, వెంటనే కలవడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద క్వాలిటీ టైం. థ్యాంక్ యూ.